దేవుని వాక్యాన్ని మనం కొద్దిసేపు ఆలోచించేద్దామండి. కూడి ఉన్న ప్రతి ఒక్కరూ మీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని మీ తల కంటే పైకెత్తి ఒక బైబిల్ పల్లవ పాడుకుందాం. అనంతరం దేవుని వాక్యం ఉందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. దేవుని వాక్యం మనం చదువుకుందాం. దేవుని వాక్యం చాలా విలువైనది. దేవుని వాక్యం చాలా విలువైనది. దేవుని వాక్యం అనేది ఒకప్పుడు మన దగ్గర ఉండేది కాదు. 16వ శతాబ్దంలో ఇంచుమించుగా దేవుని వాక్యం గ్రంథస్థమై మానవాళి చేతిలోకి రావడం జరిగింది. మానవాళి చేతిలోకి ఈ పరిశుద్ధ గ్రంథం వచ్చి సుమారుగా 400 సంవత్సరాలు అవుతుందని, అంతే, అంతకంటే ఏం కాదు. కానీ ఈ 400 సంవత్సరాల్లో దేవుని వాక్యం అనేది కుక్కల చింపిన విస్తరగా మారిపోయింది. ఎవరికి నచ్చినట్టుగా వారు మాట్లాడుకోవడం, ఎవరి పరిస్థితులకు అనుకూలంగా దాన్ని మార్చుకోవడం అనేది ఈరోజు వాక్యాన్ని అన్ని విధాలుగా వాడుకోవడం అని చూస్తున్నాం. కానీ ఇది ఎంత విలువైనదో ఒకసారి మనం చూడగలుగుతుంటే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో చూస్తుంటే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనము నందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము ఇప్పుడకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక దూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. దేవుని వాక్యం ఒకప్పుడు దేవుని చేతిలో ఉంది అని మనకి ఇక్కడ రాయబడుతుంది. దేవుని వాక్యం ఎక్కడుందండి? దేవుని చేతిలో. అది కూడా సింహాసనాసీనుడై ఉన్న ఆసీనుడు అయిన వాని కుడి చేత, దేవుని కుడి చేత. ఏదైనా ఒక వస్తువు మన చేతిలో నుంచి అపహరింపబడకుండా ఉండాలంటే అది గట్టిగా పట్టుకోవాలి, అంతే కదండి? అది ఏ చేతిలో ఉంటే గట్టిగా పట్టుకోగలం? కుడి చేతిలోనా, ఎడమ చేతిలోనా? అంటే కుడి చేతికి పొట్టు ఎక్కువ. మామూలుగా సాధారణంగా మాట్లాడే మాట, కుడి చేతికి పొట్టు ఎక్కువ కాబట్టి కుడి చేతిలో పట్టుకుంటాం. ఇక్కడ దేవుడు అంటే నేను ఆయన కుడి చేతికి బలమో ఎడం చేతికి బలం లేదని చెప్పడానికి ఉద్దేశించింది కాదు. అంటే మనుషులు అర్థం చేసుకోవడానికి దేవుడు అలంకారప్రాయంగా మనకు అర్థమయ్యే విధంగా దేవుడు కొన్ని సంగతులు రాయిస్తాడు బైబిల్లో. దేవుడికి చేతులు ఉన్నాయని కాదు, దేవుడికి కాళ్ళు ఉన్నాయని కాదు, దేవుడికి చెవులు ఉన్నాయని కాదు, దేవుడికి ముక్కు ఉందని కాదు. దేవుడు ఆత్మస్వరూపి, ఆయనకి ఆకారం అనేది లేదు. తెలుసు కదండి అందరికీ, దేవునికి ఆకారం లేదు. ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు ఆత్మ అంట. ఆత్మకి ఆకారం లేనప్పుడు ఆయన కుడి చేతిలో ఉందని చెప్పడం ఏంటి? ఆయనకి ఆకారం లేనప్పుడు నీ ప్రార్థన ఆయన చెవుల్లో చొచ్చకుండా ఆయన మేఘాలను అడ్డు పెట్టుకుంటాడని చెప్పడం ఏంటి? విలాపవాక్యాలు మాట్లాడతారు అలాగా. ఆయనకి చేతులు, మనకి ఉదాహరణకి ఆయన దక్షిణ హస్తముతో నేను ఆదుకున్నాను అంటాడు. అంటే ఆయనకు దక్షిణ హస్తం అంటే కుడి చెయ్యి, చేత్తో అంటే అర్థం ఏంటి? ఆయన ఇంపైన సువాసనగా దాన్ని ఆగ్రాహింపెను అంటే ఆయన ముక్కుందనా? కాదండి. ఇవన్నీ మనకు అర్థం కావడానికే. దేవుడు స్వీకరిస్తున్నాడని, దేవుడు చూస్తున్నాడని, దేవుడు పట్టు కలిగి ఉన్నాడని, ఇవన్నీ మనకి తెలియజేయడానికి మనకు అర్థమయ్యే భాషలో రాయించిన మాటలు. ఇక్కడ లోపట వెలుపట వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడయ్యుండు అని కుడి చేత చూచితిని. ఈ కుడి చేత ఉన్న ఈ బైబిలు లేకపోతే ఈ వాక్యం ఇప్పడానికి కానీ, దాన్ని చూడడానికి కానీ, దాన్ని విప్పడానికి కానీ అసలు యోగ్యుడు అన్నవాడు ఎవరో కూడా లేరు అన్నప్పుడు ఒక దూత ప్రకటన చేస్తుందంట. ఏమని ప్రకటన చేస్తుంది? చదవన్నమాట. మరియు దాని ముద్రలు తీసి చదవాలి. 2వ వచనం, దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును ఇప్పుటకున సరిగ్గా చదవాలి. ఇప్పుటకు
యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా ప్రచురింపగా చూచితిని. చూసారా, బిగ్గరగా ప్రచురింపగా చూచి. ఎవరో ఈ దేవుని చేతిలో ఉన్న ఈ గ్రంథాన్ని, దేవుని చేతిలో ఉన్న ఈ పుస్తకాన్ని, ఈ గ్రంథాన్ని, దీన్ని విప్పడానికి శక్తి కలిగిన వాడు ఎవరో అని ఒక దూత ప్రచురం చేస్తుంటే, ఆ ప్రచురణలో భాగంగా ఒక వ్యక్తిని చూపిస్తారో, ఆ వ్యక్తి ఎవరో కాదు, మనం నమ్ముకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన గురించి రాస్తూ అంటాడు, యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుడకై జయము పొందినని నాతో చెప్పాను. ఎవరంతకే? యేసుక్రీస్తు వారే జయం పొందారు. ఆయనే ఈ లోకానికి వాక్యముగా వచ్చాడు, వాక్యాన్ని అందించాడు. ఆయనే ఈ లోకానికి రాకపోయింటే ఈ వాక్యం, దేవుని వాక్యం అనేది మానవాళికి ఆయన తెచ్చింది కాదు, ఆయన రావడమే వాక్యం. అర్థమవుతుందా? మనం అనుకుంటాం యేసుక్రీస్తు వారు తెచ్చింది కాదు, ఆయన రావడమే, ఆయనే వాక్యం కదండి. ఆయన రావడమే వెలుగు, ఆయన రావడమే ఈ లోకానికి వాక్యం వచ్చింది, ఆయనే వాక్యం. అందుకే యోహాను సువార్త అంటాడు, ఈ వాక్యము కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను అన్న 13 అక్కడ ఒక వచనాన్ని రాశాడు అక్కడ. కాబట్టి ఆయన లేకపోతే ఈ వాక్యం ఈ ప్రపంచానికి తెలిసేదే కాదు. ఈ ప్రపంచానికి ఈ వాక్యం తెలియకపోయింటే ఈ ప్రపంచం ఎలా ఉండేదండి? ఈ ప్రపంచం ఎలా ఉండేది? అంధకారం. ఇప్పటికే ఇంత వాక్యం తెలిసినా, ఇంత విలువైన బోధ వినబడుతున్నా, మనం ఒక మార్గంలో ప్రయాణించాలని మనకి దిశానిర్దేశం చేస్తున్నా, సమాజం అదుపు తప్పి గతి తప్పి అంధకారం ఇంకా అలుముకున్న ఈ కాలంలో మనం చూస్తుంటే అసలు ఈ వాక్యమే లేకపోతే ప్రపంచం ఎలా ఉండేదో కదండి. ఈ వాక్యాన్ని విన్న తర్వాత ప్రపంచంలో ఎంతోమంది మారు మనసు పొందిన వారు మనకి కనబడుతూ ఉంటారు. ఎంతోమంది సామాన్యుల, అసాధారణమైన వ్యక్తుల అని సంబంధం లేకుండా సామాన్యులను, అసాధారణమైన వ్యక్తులను కూడా అత్యంత ప్రభావితం చేస్తున్న ఈ వాక్యం చాలా గొప్పదే. ఈ వాక్యాన్ని నేర్చుకునే విధానం, ఈ వాక్యాన్ని బోధించే విధానం సరిగా అర్థం కాకుండా మనం క్రైస్తవ సమాజంలో కొనసాగిపోతుంటే, నేర్చుకోవాలనుకుంటున్న వాడికి నేర్పు రాదో, ప్రకటించాలనుకున్న వాడికి సరైన విధానం కూడా తెలియదు. అలా తెలియకుండా పోయింది ఎంతవరకు కూడా. మనం చూస్తున్న ఈ సమయంలో ఈ వాక్యంలో ఉన్న సంగతులు అనేవి సాక్షాత్తు పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా తెలియవంటే నమ్ముతారండి? సాక్షాత్తు ఈ వాక్యం, మన చేతిలో ఉన్న ఈ బైబిల్లో ఉన్న ఈ మాటలో ఇవన్నీ కూడా సాక్షాత్తు పరలోకంలో దేవుని సముఖమందుంటున్న దేవదూతలు కూడా తెలియదంటే నమ్మగలరా? అరే ఆనందం, నువ్వు లోనికి వెళ్ళిపో, పడుకో ఇంటికి, ఆల్రెడీ అర్థమైందా? అయితే ఆయన కాల్ చేతులు కట్టేసి తీసుకోండి ఎవరైనా ఆల్రెడీ చేత. ఫైనల్ వార్నింగ్ రై. నమ్ముతారు ఎవరైనా? ఆలోచించండి. మన చేతుల్లో ఉన్న ఈ పుస్తకం, మన చేతుల్లో ఉన్న ఈ గ్రంథం మనకు లోకం అయిపోయింది. ఎందుకంటే 100 రూపాయలకు 90 రూపాయలకి అమ్మేసేవారండి. నాకు తెలిసిన టైంలో దీన్ని నేను కొనుక్కున్న టైంలో 85 రూపాయలు ఎంతో. ఈ బైబిలే వాడుతున్నాను అప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి సుమారుగా. 80 రూపాయలకి మనకి 100 రూపాయలకి అమ్మేసేసరికి ఈ పుస్తకం విలువ తెలియలేదు మనిషికి, వాక్యపు విలువ అనేది తెలియలేదండి. బంగారం 10 గ్రాముల బంగారం 70,000 అంట, 80,000 అంట. ఎంత అంటాడు మరి మా సావుకారు గారు? ఎంతండి? 82,000 అంట 10 కాసుల బంగారం. అది ఎంత విలువైందో మనకు బాగా తెలుసు. అది ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం, ఎక్కడ ధరించాలో అక్కడ ధరిస్తాం, దాన్ని ఎలా వాడాలి దాన్ని అలాగా వాడతాం. అజాగ్రత్త అనేది బంగారం దగ్గర ఉండదు. కారణం ఏంటంటే అది విలువైంది అని మనకి అర్థమైంది. ఇంత ఉంటుంది మా అయితే, అంతే కదండి. ఇంత ఉన్న బంగారం అన్ని రూపాయలని ఎరిగి దాన్ని చాలా విలువైందాగా భావించి దానికి ఒక బీరువాకు ఒక లోపల అర, ఆ లోపలికి ఇంకొక అర, అందులో సీక్రెట్ పాకెట్ దాంట్లో పెడతారు. దాంట్లో మళ్ళీ ఎంత బుడ్డి, అదే అంటారు సప్త సముద్రాలు దాటిన తర్వాత ఒక రాక్షసుడు అంట, ఒక గుహలో చిలకలో ఆ మంత్రగడి ప్రాణం అంట. అప్పుడు విలువ వచ్చింది దానికి, అంతవరకు విలువ లేదు. ఈ బంగారం విలువైందని, ఈ వజ్రవైడూర్యాలు విలువైనవని
లోకం గుర్తించిన లోకం దాన్ని భద్రపరుచుకోవడానికి జాగ్రత్త పడుతుంది. మరి ఈ వాక్యం గొప్పదన్న సంగతే, ఈ వాక్యం విలువైందన్న సంగతే, ఈ వాక్యం దేవుడు తన కుడి చేత పట్టుకున్నాడన్న సంగతే, ఈ వాక్యంలో ఉన్న భావాలు, ఈ వాక్యంలో ఉన్న విషయాలు సాక్షాత్తు దేవుడు సింహాసనం మీద కూర్చుంటే ఆయన చుట్టూ ఆవరించి ఆయనకి పైగా ఎగురుతున్న దేవదూతలు కూడా తెలియదంటే నమ్మశక్యంగా ఉందా? ఇదెంత విలువైంది. 100 రూపాయలకి, 200కి, 300కి మనకి ఈ పుస్తకం దొరికేస్తుంటే ఈ వాక్యం అనేది అంత విలువైందిగా మనం భావించకుండా అసలు వాక్యాన్ని చదివే క్రైస్తవులు లేరండి సమాజంలో. ఏమండి, వాక్యాన్ని అరగంట సేపు సీరియల్ చూసే టైం ఉంది, 3:30 గంటల సేపు సినిమా చూసే టైం ఉంది, 3 గంటల సేపు IPL మ్యాచ్లు చూసే సమయం ఉంది. ఏమండి, రోజుల తరబడి గంటల తరబడి ఫోన్లు చూసే సమయం ఉంది. ఈ వాక్యం చదివే సమయం ఏది? వారం రోజుల్లో ఆదివారం గుడికెళ్ళి మళ్ళీ ఆదివారం గుడికెళ్ళేంత వరకు మళ్ళీ ఒక అధ్యాయం తీసి చదివిన ఆ దాపరకం లేకపోతే ఏమంటారు దాన్ని, ఆ స్థితి మనకే లేదు. ఎవరు చదువుతున్నాం? ఇప్పుడు అందరూ ఎవరి జోలు వదిలేయండి. మీరు చదువుతున్నారా? మీరు పక్కనే మీరు ఉన్నారా ఎదురుకుండా? మీరు ఎవరు ఉతికితే మిమ్మల్ని ఉతకాలి ముందు, ఆ తర్వాత ఎవరిని ఉతకాలి, అంతే కదా. సాగలో చేతులను బట్టలు ఉతకాలి తప్ప ఎక్కడో చూస్తుంటే ఎలా కుదురుతుంది? మీరున్నారు, మీరు చెప్పండి. వారం రోజుల్లో ఒక్క అధ్యాయం చదివారు ఎవరైనా? ఒక్క అధ్యాయం. ఎందుకు చదవలేదు? తలకాయలు ఎలా అడ్డం కూపుతున్నారు మళ్ళీ చదువులేక. ఫోన్ చేయడం రాకపోతే బాబీ ఫోన్ నొక్కంట వెళ్ళి బైబిల్ అట్టుకెళ్ళి బాబు చదవండి బా, ఈ చదువు బాబుని వింటానని చెప్పి. నేను ఒకప్పుడు చిన్న ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమైన కొత్తలో నా స్నేహితుడు ఒకడు ఉండేవాడు. ఆడు ఎలకెత్తలంగా పడుకున్నాడు సోఫాలో. పడుకుంటే అరే బైబిల్ చదవరాని పడాడు. ఆడికి అంత ఇష్టమో చూడండి. అది బైబిల్ చదవరంటే నేను కింద కూర్చున్నాడు దగ్గర, ఆడు సోఫాలో పడుకుంటే నేను బైబిల్ చదివేవాడిని. బైబిల్ చదివినోడు నేను పాస్టర్నే, సేవకుడు నేను. బైబిల్ చదివించుకోండి ఏమైపోయాడు? సేవకుడు అవ్వలేదు, దేవుని కొనికి రాకుండా పోయాడు. బైబిల్ చదవాలి, దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యం విలువైంది. ఆ విలువైనది మనం చదువుతుంటే ఎన్నో విలువైన మాటలు మనకు అర్థమవుతాయి. ఈ విలువైన మాటలు అర్థం చేసుకున్న వారు ఎంతమందో నరహంతకులు మారారండి వాక్యం చదివి. మనుషుల్ని తినేసే, నువ్వు అలా కనబడితే నేను తినేసే నరమాంస భక్షకులు ఉన్నారే, ఈ నరమాంస భక్షకులు మారారండి ఈ వాక్యాన్ని విని, ఈ వాక్యాన్ని చదివి. లంచగొండలు మారారండి ఈ వాక్యాన్ని విని. వ్యభిచారులు మారారండి వాక్యంలో ఉన్నారండి చాలామంది ఈ వాక్యాన్ని విని. మోసం చేసేవాళ్ళు మారారండి ఈ వాక్యం విని. ఏమంటే పొట్టి చక్కయ్య మారలేదా? మారాడు. ఎంతోమంది ఏమంటే గొప్ప గొప్ప వాళ్ళు అనుకుంటున్న వారు కూడా దేవుని వాక్యం వల్ల ప్రభావితం అయిపోయారండి. మహాత్మా గాంధీ అంటాడు, అయ్యో కొండ మీద ప్రసంగం 100 ప్రసంగాలకి స్ఫూర్తి అంటాడు మహాత్మా గాంధీ గారు ఒక పుస్తకంలో. కాబట్టి ఎంతో మహాత్ములు అనుకుంటున్న వారిని కూడా ప్రభావితం చేసిన బైబిలు మన చేతుల్లో ఒట్టిదిగా నిర్వీర్యం అయిపోతుంది. చూసారా ఎందుకు పనికిరాందిగా. నాకు చాలా బాధ కలిగిన విషయం ఏంటంటే, ఒక చోట నాకు తెలిసిన చోట 2 బైబిల్ పెంట మీద పడేశారండి. 2 బైబిల్ పెంట మీద పడేశారు. ఏమర్థమైంది? బైబిల్ విలువ తెలియలేదు అంటే చదువులేకపోతున్నారు. ఇంక బైబిల్ దాన్ని ఇంకో బైబిల్ కొనుక్కుని కూడా చదువుకుందాం కొత్త కొనుక్కుని పడేశారు అన్నమాట. మాలాంటి వాళ్ళు ఏమో పేజీలు చిరిగిపోయినా సరే కొండ బైబిల్ వాడుకోవాలని బైండింగ్లు చేయించుకుని మరీ చదువుకుంటున్నాం మేము. పెంట మీద 2 బైబిల్ కనపడితే తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాను చెప్తే నమ్ముతారా? పెంట మీద 2 బైబిల్ పడేసిన దౌర్భాగ్యమైన స్థితి అండి ఈరోజు. బైబిల్ అర్థం కాలేదు. 80 రూపాయల పుస్తకమే కదా, పడేస్తే మళ్ళీ కొనుక్కోవచ్చు కదా, అంతే కదండి మనుషుల ఆలోచన. లేదండి, వాక్యం చాలా విలువైంది. ఈ వాక్యం ఎంత విలువైందంటే భూమి మీద ఉంటున్న సకల సంపదలో వజ్ర వైడూర్యాలు ధనము అంతా కలిపి ఏకరాశిగా పోసేసి వాక్యాన్ని ఒక పక్కన పెడితే ఏది బలమైంది, ఏది విలువైందంటే వాక్యమే విలువైంది. ఎందుకు వాక్యం విలువైంది? సెటర్ లేకూడదు మళ్ళీ. ఎందుకు వాక్యం విలువైంది అంటే, ఎందుకు వాక్యం విలువైందంటే ఈ వాక్యం ఈ ధనం చేయలేని పని ఈ వాక్యం చేస్తుంది. ధన సంపదలో ఈరోజు అదానీ అంబానీ మహా ధనవంతులుగా మన దేశంలో వెలుగుతున్నారు. ఇలాంటి ధనవంతులను సహితం వారి ధనాలన్నీ కూడా సమకూర్చి మేము పరలోకం వెళ్ళిపోవడానికే మమ్మల్ని ఏమైనా ప్రమోట్ చేస్తుందా అంటే ఈ ధనం 1 అంగుళం కూడా పరలోకాన్ని సంపాదించలేదు.
ధనం వల్ల పరలోకానికి వెళ్ళిపోయేవారు ఎవరో లేరు. మరి ఈ వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా మనం మన జీవితాన్ని సరి చేసుకుంటే ఈ వాక్యాన్ని బట్టి మన పరలోకం వెళ్ళిపోవచ్చు. అందుకే మనిషికి మరో లోకాన్ని కట్టబెట్టే ఈ వాక్యం చాలా చాలా విలువైంది. ఇది ఎంత విలువైందో ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను చెప్పబోయే పాటలోకి ముందుకు వెళ్దాం. ఏంటంటే దేవదూత సింహాసనం ఉందే, ఆయన సింహాసనం ఉందే 24 పెద్దలు ఉన్నారు ఉదాహరణకే అనుకోండి, ఉన్నారు. తర్వాత ఆయన చుట్టూ శరాపులు కెరూబులు, దేవదూతల్లో 2 రకాలు శరాపులు కెరూబులు, 4 రెక్కలు 6 రెక్కలు కలిగినవి. ఇప్పుడు శరాపులు కెరూబులు 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో తమ శరీరాన్ని కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో పైకి ఎగురుతున్నాయి. ఇలా ఎగురుతున్నాయి కానీ ఎక్కడ ఎగురుతున్నాయి? ఇంతకే మన భూమి మీద కాదు, దేవుడి సింహాసనానికి పైగా. అంటే ఆయన ఉన్న స్థలంలో నిలబడి ఆ సామర్థ్యం లేక, ఆ హక్కు లేక, ఆ కెపాసిటీ వారికి లేక మేము నిలబడలేము, నీ పరిశుద్ధతను చూడలేము, మా దేహాలను నీకు చూపించలేము అని వారి దేహాలను కప్పుకొని, వారు ముఖానికి 2 రెక్కలతో కప్పుకొని 2 రెక్కలతో అక్కడ నిలవలేక వెళ్ళిపోలేక, అర్థమవుతుందా? అక్కడ నిలవలేక అక్కడి నుంచి వెళ్ళిపోలేక అక్కడే ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని ప్రతిగానములు చేస్తున్నాయి. చిత్రమైన విషయం ఏంటంటే ఆ పరలోకంలో ఉంటున్న దేవదూతలకు కూడా దేవుని చేతిలో ఉన్న వాక్యం ఏంటో తెలియదు. చిత్రం కదండి. మనకు అన్నీ తెలిసిపోయినాయి, మనకు ఎవరు చెప్పవసరం లేదు. ఎవరన్నా 2-3 వాక్యం చెప్తుంటే అసలు కనీసం వాక్యం కూడా మనం ఎవరో వాళ్ళకేం మాకు తెలిసండి అంతానే, మాకు తెలిసంతా. ప్రధానులకి తెలియని వాక్యం, అధికారులకు తెలియని వాక్యం, దేవదూతలకు తెలియని వాక్యం నీకు తెలిసిపోయిందా? మనకు తెలిసిపోయిందా? అందుకే ఎవరు చెప్పినా సరే దేవుని వాక్యం వినాలి. ఒక్క మాట మరి జ్ఞాపకం ఉంచుకోండి, ఎవరు చెప్పిన వాక్యాన్ని వినాలి. చాలామంది అంటారు, తాగుబోతోడు చెప్పినా సరే మాట వినరా అంటారు. తెలుసండి ఆ మాట? తాగుబోతోడు చెప్పినా సరే మాట వినరా అంటారు. ఎందుకని? తాగుబోతోడైనా మంచుకున్నామని చెప్తాడండి. ఆడు నాగలా తిరగని చెప్తాడు. ప్రసంగం ఇచ్చి నువ్వు మాట్లాడంటే అండవు, మంచిగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, నాగలా తాకండి అంటాడు తప్ప తాగండి తిరగండి అంటాడా? అండండి. అందుకే ఎవరు చెప్పినా మంచి మాట అనేది వినాలి, అది ఒక మంచి అలవాటు. కాబట్టి ఒక మంచి మాట మీకు తెలియజేస్తాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. జాగ్రత్తగా ఆలకిద్దాం, చాలా మంచి విషయాలు ఉన్నాయి. అందరూ జాగ్రత్తగా వాక్యం వినాలి, వాక్యం చూడాలి. ఎక్కడా 2-3 కూడినా దయచేసి దేవుని వాక్యం బైబిల్ చేతిలో ఉంటుంది కాబట్టి దాన్ని చూడండి, లేకపోతే ఫోన్లో ఉన్న వాక్యాన్ని చూడండి, వాక్యంలో అలా ఉందో లేదో పరిశీలించేయండి. 8, 9, 10, 11 కలిపి 8, 11 రాశాడు. అది చదువుదాం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అంటే దేవుని వాక్యము అన్యజనులలో ప్రకటించుటకు సమస్తము సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగైన అన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ మాటకు పై అర్థం ఏంటంటే పరలోకంలో ప్రధానులు ఉన్నారు లేరా? మికాయేలు ప్రధాన దూత. సైతాను అపవాది ఒకప్పుడు దయ్యంగా మారిన కాలంలో, అంటే దేవుడికి వ్యతిరేకంగా లేని కాలంలో అది కూడా ప్రధాన దూత. దాన్ని వేకువ చుక్క అనేవాడంట దేవుడు. ఏమనేవాడు? వేకువ చుక్క, మార్నింగ్ స్టార్. అది వేకువ చుక్క, అదొక స్టార్, అది వెలుగు. దేవుడు సృష్టించిన కాలంలో అది కూడా ప్రధానం. దాని ప్రధానత్వాన్ని నిలుపుకోలేకపోయింది. అది ప్రధానులు ఉన్నారో, అధికారులు ఉన్నారో, అన్ని పనులకి అందరూ ఈ భూమి మీదకి వచ్చిన ఆనవాళ్ళు లేవు దేవదూతలు. కొంతమంది మాత్రమే పంపబడతారు, వారు ప్రధానులు. కొంతమంది అధికారులు ఉన్నారు. అందుకే దేవదూతల్లో క్యాడర్స్ ఉన్నాయి. ఒకటే శరాపులు, కెరూబులు, అధికారులు, ప్రధానులు అనే ఈ క్యాడర్స్ అనేవి ఉన్నాయి వారిలో. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము, తనను తెలుసుకోవడం కోసం
సంఘం బోధిస్తున్న బోధ, ఆ జ్ఞానం ఇప్పుడు తెలుసుకోవాలంట. ఇప్పుడు ఆయన చెబుతున్నప్పుడు, లేకపోతే మనం చెబుతున్నప్పుడు. పరలోకంలో ఉన్న దేవదూతలు పరలోకంలో ఉంటున్న దేవుని మనసులో మాటలో గ్రహించలేకపోయాయి. కారణం ఏంటంటే ఆయన మనసులో ఏముందన్న సంగతి దేవదూతలకైనా చెప్పలేదు. తన మనసులో ఏముందన్న సంగతి మనుషులకు చెప్పాలనుకున్నాడు కాబట్టి ఉత్తరం రాశాడు, ఒక గ్రంథాన్ని రాశాడు. ఎవరైనా చూడండి, తాను జరిగించిన కార్యాలు ఎవరికి చెప్పుకోరండి, డైరీ రాసుకుంటారు. ఒక డైరీ రాస్తారు. అది ఎవరికి ఇస్తారంటే ఆయన చనిపోయే ముందో లేకపోతే తనకి ఇష్టలైన వారికి ఎవరికో అప్పగిస్తారు. అబ్బాయి నా మనసిది. ఇక్కడ దేవుడు కూడా తన మనసులో ఉన్న ఉద్దేశాలు, తాను తెలియజేయాలనుకున్న సంగతిలో దేవుని యొక్క పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఆయన ఒక గ్రంథంలో రాశాడు. ఆ గ్రంథాన్ని తన కుడి చేత పట్టుకున్నాడు. ఈ కుడి చేత పట్టుకున్న గ్రంథాన్ని విప్పడానికి యోగ్యులెవరో ఈ లోకంలో లేరు. ఎవరు దోతల వల్ల కావట్లేదు, అంతకుముందు చనిపోయిన వాళ్ళ కావట్లేదు, నీతిమంతుల వల్ల కావట్లేదు. ఎవరయ్యా అంటే అదిగో ఉన్నాడో, దావీదు వేరు చిగురు, యోధా గోత్రం సింహం. ఆ యోధా గోత్ర సింహం ఉంది. ఆయన జయం పొందాడు. దాన్ని విప్పడానికి యోగ్యుడయ్యాడంటే ఆయన మరణానంతరం వచ్చిన మహాజ్ఞానం. పాత నిబంధనలో ఉన్నదానికంటే కూడా పత్రికల్లో ఉన్నది అపారమైన జ్ఞానం అండి, అపారమైన జ్ఞానం. యోహాను సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త ఈ అయిపోయిన తర్వాత అపోస్తుల కార్యముల దగ్గర నుంచి ఈ అపోస్తులు రాసిన పత్రికలు ఎన్ని ఉంటాయే, ఈ పత్రికలన్నీ కూడా అపారమైన జ్ఞానంతో నింపబడ్డాయి. మనకు అర్థం కావు చిన్న చిన్న పత్రికలు. సరిగ్గా చదివితే ఒక అరగంట సేపు కూర్చుంటే చదివేస్తాం పత్రికని ఈజీగా. ఎపిసిల్ రాసిన పత్రికో, ఫిలిపిల్ రాసిన పత్రికో. కానీ దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది మనకి, ఆ సామర్థ్యం ఉంటుందా? ఒక్కొక్క పదాన్ని కదిపితే ఏమండి అంతంత పొడుగున్న మర్మాలు, అంతంత పొడుగున్న సంగతులు దాగి ఉంటాయి ఒక్కొక్క పదంలో, ఒక్కొక్క విషయంలో. బైబిల్ చాలా విలువైంది. ఎంత విలువైందంటే దేవుని మనసిది. బైబిల్ అంటే ఏంటి? దేవుని మనసో తన పిల్లలకి తన మనసును విప్పాలనుకున్నాడు, చెప్పాలనుకున్నాడు. తన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన ఈ లోకానికి ఈ వాక్యాన్ని తీసుకొచ్చాడు. వచ్చిన తర్వాత ఈ వాక్యం ఎంత లోకువైపోయిందంటే అసలు ఈ బైబిల్ ఎక్కడుందో కూడా తెలియదండి. ఆదివారం ప్రార్థనకి వెళ్ళినప్పుడు గబగబా ఎత్తుకుంటాం, సెలపులో తడుముకుంటాం, కనపడితే పట్టుకుని వెళ్తాం. అంటే ఎప్పుడైనా బైబిల్లో చూడండి, మీ బైబిల్లో పేజీలు ఒకదాంతో ఒకటి అంటుకుంటాయా? ఎప్పుడైనా అంటుకుంటాయా? ఇలా తీతనప్పుడు అంటుకుంటాయా? ఏడో ఒకసారి ఇలా టైట్గా ఉంటుంది చూసారా? అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ పేజీని ఇంతవరకు నువ్వు తీయలేదని అర్థం. ఆ పేజీని నువ్వు తీయలేదు. దూర ప్రాంతంలో ఉన్నవారు ఇదివరకు ఉత్తరాలు రాసేవారు. ఒక ఉత్తరం వచ్చిందంటే ఉత్తరం బాగానే ఉంది, అది పెట్టండి అంటారా అనేవారండి. చదువు వస్తే 10 సార్లు చదువుకునేవాళ్ళు. చదువు రాకపోతే ఎవరి దగ్గర పట్టుకెళ్ళి కూర్చుని ఆయన ఆర్ఆర్కే మూర్తి గారు చదువుతుంటే ఈమె రేడియో శ్రోతలాగా చక్కగా వినేది కదండి. మరి దేవుడు రాయించిన ఉత్తరం ఇది, దేవుడు రాయించిన ప్రేమలేఖ ఇది. ఇదేంటి? దేవుడు రాయించిన ప్రేమలేఖ. మరి ఈ ప్రేమలేఖని ఇంకా ఇంకొక పేజీ అంటుకుంటుందంటే అర్థం ఏంటి? దగ్గర చదవలేదు అంటే ఆయన మీద ప్రేమ లేదు. ప్రేమలేఖ రాసిన వాడి మీద ప్రేమ లేదు, నీకు అందుకే చదవలేదు. వాక్యాన్ని మనం ఎందుకు చదవట్లేదు? వాక్యాన్ని మనం ఎందుకు ధ్యానించట్లేదు? వాక్యాన్ని మనం ఇంకా నేర్చుకోవాలన్న ఆశ, తృష్ణ మనకు ఎందుకు కలగట్లేదు? ఎందుకు కలగలేదంటే మనకు దేవుని మీద ప్రేమ లేదు, లోకం మీద ప్రేమ, లోకం మీద వ్యామోహాలు, ఇతరుల మీద ప్రేమలు, ఇతరుల మీద వ్యామోహాలు. దేవుని మీద ఎక్కడ ఉంటుంది వ్యామోహం? ఇంకా దేవుని మీద ప్రేమ ఎక్కడ ఉంటుంది మనకి? కదండి. కాబట్టి ఆలోచించేయండి ప్రియులారా, దేవుని వాక్యం చాలా విలువైంది. ఎంత విలువైందంటే దేవుని చేతిలో ఉంది, అంత విలువైంది. దేవుని చేతిలో ఉన్నది ఎవరో కూడా దాన్ని తెలియజేసే సామర్థ్యం లేకుండా పోయింది, అంత విలువైంది. మరొకటి, దేవుని చేతిలో ఉండి విప్పబడినా సరే అది పరలోకంలో విప్పబడలేదు. ఎక్కడ విప్పబడింది? భూమి మీద విప్పబడింది. ఈ సంగతిలో పరలోకంలో ఉన్న వారికి తెలియదు అంటండి. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటుంటే వారు తొంగి చూస్తారు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. అప్పుడు వింటారండి వాళ్ళు, దీని అర్థం ఇదా? పరలోకంలో ఉంటున్న దేవదూతలు నేర్చుకునేంత జ్ఞానం చెప్పగలుగుతున్నాం మనం ఇప్పుడు? ఆలోచించండి. ఇప్పుడు మీరు అసలు మనమే ఏమంటామంటే, ఏంట్రా బాబు ఈయన చెప్పింది చెప్తాను ఇంకా అతమోటు వినలేకపోతున్నాం ఈ ప్రసంగాలు అనిపిస్తుందా? అనిపిస్తుంది కొంతమంది. చూడండి, మనకు అనిపించదులే, కొంతమందికి అనిపిస్తుందా? అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటంటే మనం ఎక్కడున్న వారికే సరిగా అర్థమయ్యేటట్టు చెప్పలేకపోతున్నాం. మనం ఎక్కడున్న వారికే సరైన విధానంలో మనం తెలియచేయలేకపోతున్నాం. పరలోకంలో ఉన్న దేవదూతలు నీ బోధకు వంగి చూస్తాయా?
నీ బోధకే, నా బోధకే. అర్థం చేసుకోండి ఒకసారి. పరలోకంలో ఉన్న దేవదూతలో ఏంటి మహత్తరమైన సందర్భం, ఏంటి సంగతి అని పరలోకంలో ఉన్న దేవదూతలో తొంగి చూసి అంత బోధ ఉందా మన దగ్గర? అంత సరుకు ఉందా మన దగ్గర? ఎక్కడ ఉంది? ఏం లేదండి. కాబట్టి ఆలోచన చేయండి. ఈ రాత్రి ఈ విషయాన్ని మరి జ్ఞాపకం ఉంచుకొని బైబిల్ యొక్క గొప్పతనాన్ని మనం నేర్చుకొని, అందుకే ఇందాక మనం పాట పాడాం, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. చాలా శ్రేష్టమైన గ్రంథం. అనుదినము పఠించిన ప్రేమతో నిన్ను నడుపుతుంది. బైబిల్ చాలా ముఖ్యమైనది, చాలా విలువైనది. దీన్ని చదవాలి, దీన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు ఒక అద్భుతమైన సందర్భాన్ని మనం నేర్చుకుందాం. మోషే గారి జీవితం. మోషే గారి జీవితంలో ఆయన జీవితం యొక్క విధానాన్ని, ఆ క్రమాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ దేవుడు కొన్ని జీవితాల ద్వారా నేర్పించాలనుకుంటున్న పాఠాలు ఏంటో గ్రహిద్దాం. నిర్గమాకాండము 1వ అధ్యాయం. నిర్గమాకాండము 2వ అధ్యాయం. ఎవరికండి? ఒక అరగంటలో అయిపోద్దండి. ఒక అరగంటలో కూర్చోండి. అలా వచ్చి 2వ అధ్యాయం. నిర్గమాకాండము 2వ అధ్యాయము. 1వ వచనం. లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునేను. ఆ స్త్రీ గర్భవతియే కుమారుని కని వాడు సుందరుడై ఉండడు చూచి 3 నెలలు వానిని దాచెను. ఎవరైనా? మోషే గారి జీవితంలో జరుగుతున్న సందర్భాలు, సంఘటనలో మీ అందరికీ తెలిసే ఉంటాయి. ఎందుకంటే ఎక్కువగా మనకు వినబడే పాఠాలు ఇవన్నీ కూడా. మోషే గారి జీవితాన్ని మనం ఏ మూల కదిపినా సరే ఇది మోషే గారి జీవితం అని ఈజీగా మనం చెప్పొచ్చు. కారణం ఏంటంటే అంత విరివిగా ప్రకటించబడిన జీవితమైంది. కాబట్టి మనం ఆలోచన చేస్తున్న సందర్భంలో 2వ అధ్యాయంలో లేవి వంశస్థుడు ఆయన అంటే అమ్రాము లేవి కుమార్తెని, అంటే వారిలో ఉన్న కుమార్తెనే, అంటే యెకోబేదుని పెళ్లి చేసుకుంటే ఆ స్త్రీ గర్భవతి అయింది. ఆమె కుమారుని కన్నది. వాడు సుందరుడే ఉండ చూచాడు. ఎవరైనంటే మోషే గారి జీవితాన్ని మన ముందు పెడుతున్నాడో 2వ అధ్యాయం నుంచి, నిర్గమాకాండం 2వ అధ్యాయం నుంచి మోషే గారి జీవితాన్ని మన ముందు పెడుతున్నాడు. మన ముందు పెడుతున్న ఈ జీవితం గురించి మనం ఆలోచన చేస్తుంటే 3 నెలల పాటు వారు తల్లిదండ్రులు పెంచారు. 3 నెలల మించి మోషే గారిని తల్లిదండ్రులు పెంచలేకపోతున్నారు. కారణం ఏంటంటే 3 నెలల వరకు పిల్లలు చక్కగా ఉంటారండి కదండి. మనం చక్కగా పాలు పట్టిస్తే పడుకుంటారు, పాలు లేకపోతే ఎడుతారు అంతే. ఇప్పుడు ఆడు ఏడవకూడదు, ఎవరికి తెలియకూడదు అంటే అర్థం ఏం చేయాలి? శుభ్రంగా టైంకి పాలు చేసి టైంకి స్నానం చేస్తే శుభ్రంగా పడుకుంటారు, అంతే కదండి. ఒకవేళ లేచినా బయటికి వెళ్ళిన పడేంత ఊకలో కేకలేమి ఉండవు. మరి ఎప్పుడు ఉంటాయి? 3వ నెల ప్రారంభమవుతుంది. ఊకలేడుతుంటాడు, కేకలేస్తూ ఉంటాడు, అండ్ ఊకలు మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ పక్కోళ్ళకి ఈ పక్కోళ్ళకి విషయం ఏమర్థం తెలిసిపోద్ది, ఏమని వీరింట్లో ఒక పిల్లోడు ఉన్నాడు. అప్పటికే ఐగుప్తు దేశంలో వచ్చిన ఆజ్ఞ ఏంటంటే మగపిల్లవాడు పుడితే చంపేయండి, ఆడపిల్ల పుడితే బ్రతకనివ్వండి. మంత్రస్వాములకి ఎవరిచ్చిన ఆజ్ఞది? రాజు అయిన ఫరో ఇచ్చిన ఆజ్ఞది. సరే ప్రభు అని దేవునికి భయపడి వారు ఏదో చేయలేదు. తర్వాత వారికి దేవుడు ఉపకారం చేసిన తర్వాత ఆ విషయం పక్కన పెట్టండి. అయితే ఇక్కడ ఈ పిల్లవాడిని వాళ్ళు దాచలేక ఒక జమ్ము పెట్టెలో పెట్టేసి కీలు పూచేసి ఐగుప్తి ప్రవాహపు నదులు ఉంటాయి కదండి, ఆ నదుల్లో చిన్నగా 6 నదులు వదిలిపెట్టేసింది. ఆ పిల్లోడికి ఏమవుతుందో చూడడానికి ఆ లక్కనే ఉంచింది. ఆ లక్క పేరు ఏంటి? మిరియం. ఆ లక్క పేరు మిరియం. కాబట్టి ఈ మిరియాము చూస్తూ ఉంటుంటే ఈలోపు ఫరో కుమార్తె ఒక ఆమె బయలుదేరి స్నానం చేయడానికి ఎక్కడికి వెళ్ళిందండి? ఏరు నది దగ్గరికి వెళ్తుంది. ఆ లోపల జమ్మిపెట్టులో ఉన్న పిల్లవాడి ఏడుపు వినపడుతుంది. ఏంటి ఆ ఏడుపు అంటే పిల్లోడు ఏంటి ఒకసారి చూసిరానంటే చూసి తీసుకొచ్చరికి ఆ పిల్లోడిని చూస్తుంటే చాలా అందంగా ఉన్నాడు. చాలా అందంగా ఉన్నాడు. వాడు మిక్కిలి సుందరుడు. ఎంత మంచి పేరండి! సుందరయ్య అని పెట్టుకున్నారు పేరు. సుందరంగా ఉన్నప్పుడు సుందరయ్య,
సుందరంగా లేకపోతే సుందరమ్మ అని పేరు పెట్టుకుంటారు. అసలు ఈయనకి పెట్టాలి పేరు సుందరయ్య అని. ఎవరికి? మోషే గారికి. ఉంటే సుందరయ్య అని పేరు పెడదేమో. పేరు పెట్టకుండా వదిలేసారు పెట్టులో పేరు పెట్టకుండా వదిలేతే ఫరో కుమార్తె తీసుకుని పెంచుకుని ఫరో కుమార్తె పెట్టిన పేరు మోషే. ఫరో కుమార్తె పెట్టిన పేరు మోషే అంటే నీళ్లలో నుండి తీయబడిన వాడు అని అర్థం వచ్చేటట్టుగా ఫరో కుమార్తె పెట్టిన పేరు అది. ఇప్పుడు క్రైస్తవులు ఉదాహరణకి ఎవరికైనా పేరు పెట్టాలంటే మోషే అని పెడతాం. ఉదాహరణ పేరు మోషే అన్న పేరు ఇశ్రాయేలు పేరు కాదు, ఐగుప్తీయుల పేరు. ఉదాహరణ చెప్పాలంటే ఆ సందర్భాన్ని బట్టి పెట్టిన పేరండి అది. వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు కదా అది. సరే, ఆయన మోషే పెద్దవాడయ్యాడు. మోషే పెద్దవాడైన తర్వాత మోషే ఎదుగుతుంటే ఆ పిల్లోడికి సకల విద్యలు అన్ని విద్య ఏది లోటు లేకుండా అన్ని రకాల విద్యలు నేర్పించాలని అనుకుంది తల్లి అంటే పెంపుడు తల్లి అనుకున్న తర్వాత అనుకున్నదే తడుగా అన్ని విద్యలు నేర్చుకునే విధంగా ఎవరిని ప్రేరేపించిందంటే మోషే గారిని తయారు చేసింది. సకల విద్యలు. అసలు మోషే గారికి ఇది రాదు అంటకేం లేదండి. మోషే గారికి తెలీదు, చాలా తెలివైనడు. మోషే గారికి అన్నీ తెలుసు, అన్ని జ్ఞానాలు తెలుసు, అన్ని పనులు ఆయనకి తెలుసు, అన్ని విద్యలు ఎరిగినవాడైన, సకల విద్యలు ఎరిగినవాడైన. ఈ సకల విద్యలు ఎరిగిన ఈయన ఎదుగుతున్నాడు. పసిపిల్లడు 3 నెలల పిల్లోడుగా అంతఃపురంలోకి వెళ్ళాడు. 3 నెలల పిల్లోడు 4వ నెల, 5వ నెల, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఎదుగుతున్నాడు. క్రమంగా ఎదిగిపోతున్నాడు. పెద్దవాడయ్యాడు, బలం సంతరించుకున్నాడు, మంచి దేహ దారుఢ్యం ఉంది, చక్కగా ఎదుగుతున్నాడు. సుమారు 40 సంవత్సరాలు వచ్చాయి. 40 సంవత్సరాల వయసు వచ్చింది. మంచి యవనస్తుడు ఆ టైంలో. ఇప్పుడు 40 సంవత్సరాలకి గడ్డల మీద మెలిసిపోతుంది, కానీ అప్పుడు కాదండి, అది కాదు. ఇప్పుడు సత్తు తగ్గిపోతుంది, అది కాదు. ఆ కాలం వేరు. మోషే గారి జీవిత కాలం మొత్తం 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు ఈడగలిగిన ఒక వ్యక్తి 40 సంవత్సరాలు ఎలా ఉంటాడు ఊహించండి ఒకసారి. 40 సంవత్సరాల్లో చాలా బలవంతుడు, దిట్టమైన వాడు. అలా వెళ్ళాడు. మంచి దేహదాఢ్యం. ఐగుప్తి వస్త్రధారణ తెలుసా? మొల మీదే ఉంటుంది బట్ట, పైన టోపీ, పైన ఇంకేముండదు. ఐగుప్తి వస్త్రధారణ. ఇతడు ఎవరయ్యాటే ఐగుప్తీయుడు అని ఈజీగా గుర్తుపడడానికి అతని వస్త్రధారణ. అతను బయలుదేరి వెళ్తున్నాడు. ఆయన బయలుదేరి వెళ్తున్న సమయానికి ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు. ఎక్కడ? ఐగుప్తిలో బానిసలుగా ఉన్నారు. ఐగుప్తులో బానిసలుగా ఉంటే ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. ఎవరో క్షమించండి, ఒక వ్యక్తిని మరొక వ్యక్తి కొడుతున్నాడు. కొట్టేవాడేమో ఐగుప్తీయుడు, కొట్టబడుతున్నవాడేమో ఇశ్రాయేలీయుడు. ఒక అధికారి ఒక పేదోని కొడుతున్నాడు పని చేయకోకుండా ఉన్నందుకు. కొడుతుంటే ఈలోపు మోషే గారు వెళ్ళి ఏంటి అని కొడుతున్నావు అంటే, పని చేయట్లేదు కొట్టద్దంటావా అని అడిగాడు. పని చేయట్లేదు కొట్టద్దంటావా? ఆడు బాగాలేదు అన్నాడయ్యా, అని కొడతావేంటి అంటే, బాగాలేకపోతే వీడు బాగాలేదని కూర్చుంటే ఆడితో పాటు ఇంకొకటి కూర్చుంటాడు. మా పనులు ఎవరు చేస్తారో, బాగోకపోయినా చేయాల్సిందే అని కొడుతున్నాడు. లేగని కొడుతున్నాడు. అరే బాగాలేదు అన్నాడు, ఎందుకు కొడుతున్నావు అని అడుగుతున్నాడు. అరే బాగాలేకపోతే వాడికి లాంటి వాళ్ళు అనేక మంది తయారైపోతారో, బాగాలేదని వంక చెప్తారు అంటే వాగ్వాదం జరిగింది. వెంటనే కొడుతున్న వాడిని సాసి పెట్టి కొట్టాడు. ఎవరో? మోషేకి తెలిసి ఎలా కొట్టాలో, మోషేకి ఎలా కొట్టాలో తెలుసు, ఎలా నెట్టాలో తెలుసు. సకల విద్యలు ఎరిగిన వాడు ఆయన. ఒక్క దెబ్బకి చచ్చిపోతాం ఏంటండి ఆయన? కుంగుపు కరాటే సైనవులు అనుకున్నారా? వాళ్ళకంటే బాబు ఎవరో మోషే గారు తక్కువ అంత వేయకండి. గొర్రెలు మేపుకున్నాడు అంటే కరెక్ట్గా అన్నాడు ఎవడో ఒకప్పుడు. నేను ఆ కేఆర్ టీవీలో ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే ఒక అతను అన్నాడు, ఆ గొర్రెలు మేపుకున్నాడు అండి అతను. ఎవరో? మోషే గొర్రెలు మేపుకున్నాడు అండి, కరెక్ట్నాడు అండి, అరణ్యంలో తిరిగినాడు కాదురా. ఎవడైనా సకల విద్యలు అభ్యసించి తానున్న ప్రదేశాన్ని త్యజించి వచ్చేసిన వాడైనా వద్దనుకుని, ఆయన కూర్చోవాలనుకుంటే సింహాసనం మీద కూర్చోగలిగిన కెపాసిటీ అయింది. సింహాసనం వద్దనుకున్నాడో అరణ్యమైన సింహాసనం అని బయలుదేరి వెళ్ళిపోయినాడు. ఆయన దేవుని కోసం వెళ్ళిపోయినాడు. ఆయన గొర్రెలు మేపుకున్నాడు అంటే ఎంబీఏ స్టూడెంట్లు కూడా గొర్రెలు మేపుతారు అవసరమైతే. బాగా డిగ్రీలు చదువుకునే వాళ్ళు కూడా అవసరమైతే కూలి పనికి వెళ్తారు. ఆడు కూలి పనికి వెళ్తారా, ఆడు చేసే పనిని బట్టి వాడి స్థాయిని మనం అంచనా వేయలేము. అది ఆలోచించండి. వాడు చేసే పనిని బట్టి వాడి స్థాయిని అంచనా వేయలేము. మోషే గారు గొర్రెలు మేపుతున్నారు కదా అంటే, గొర్రెలు మేపితే
గొర్రెలు మేపితే ఆయన దగ్గరికి వెళ్ళి తెలుస్తుంది విషయం ఏంటో. సకల విద్యలు ఆయనకి ఎరుగు. 6 లక్షల మందిని ఏకతాడి మీద నడిపించాడంటే అంతకంటే గొప్ప నాయకుడు ఉన్నాడా ఈ ప్రపంచంలో? ఉన్నాడా? పశువులు మందలో వారి బాధలో న్యాయాధిపతి ఒక్కడు కూడా లేకుండా ఆయనే న్యాయాధిపతిగా ఉండి సమస్తాన్ని చక్కబెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడంటే ఆయన ఎంత తెలివైనడు అండి. మోసేకి గొర్రెలు మేపుకునేవాడు కరెక్ట్గాని. ఎవరు చెప్పారు మీకు? బైబిల్లో ఉంది. ఆయన సకల విద్యలు అభ్యసించాడు. ఈ సకల విద్యలు అభ్యసించినవాడు కొడితే తిరిగి ఉండదు అంతే. అన్నీ తెలిసినోడి దగ్గర మాట్లాడడం చాలా కష్టమండి అనుకుంటాం కదండి. అరే అన్నీ తెలిసినోడి దగ్గర, అరే ఇర్మియా ప్రవక్త ఉన్నాడు, వాడిని మాటలతో పడేయడం చాలా కష్టం. వాడు చెప్పడం మాండవు. అన్నీ తెలిసిన వాడి దగ్గర మనం తింగరేసలేయడానికి ఎక్కడ కుదరదండి. ఆయన మోసే గారిని కొడతాకి వెళ్ళాడు ఈయన అధికారి. హాస్పిటల్ కొట్టాడు, ఎక్కడ కొట్టాలో కొట్టాడు అంతే. ఒక దెబ్బకి అయిపోయాడు. ఏం చేద్దాం ఇప్పుడు? అరే ఎవరికి చెప్పకో, ఇసుకలో కప్పెట్టేస్తాను అని ఇసుకలో కప్పెట్టేడు ఒకడో. 4 వెళ్తేనే కానీ గొయ్యి తీరు మనకే. అది కూడా టైము. అరే అయిందా అని అడగాలి. మచానంలో గొయ్యలండి. ఒక్కడో చంపేశాడు. ఆ ఒక్కడో ఏం చేస్తున్నాడు? కప్పెట్టేశాడు. ఒకడే కప్పెట్టేసి అడుగుతున్నాడు, చెప్తున్నాడు ఏమంటే ఎవరికే చెప్పకు చెప్పొద్దన్నప్పుడు వీళ్ళు చెప్పేవాడు. కర్మ అంటే ఎలా ఉంటుందంటే ఇదంతా కూడా సైకాలజీ అంటారు మరి దీన్ని. ఎలా అంటే వెళ్ళిపోయాడు ఇంటికి. వచ్చేసావు నడుతారు కదా సాధారణంగా. ఎవరికి చెప్పకో, జరిగింది ఇది అన్నాడు అంతే. అలా అమ్ముతాడు. వీళ్ళు ఊరుకుంటారా? ఆవిడ నోట్లో అడిందంటే ఆకు, కడకెళ్ళిందంటే తాటాకు, అంతే కదండి. ఆవిడ నోట్లో ఆకు అని తెలిసిందంట. రాజుగారి నోట్లో ఆకు అన్నారంట. ఆ కడకెళ్ళేసరికి అన్నదంట ఏమని? రాజుగారి నీటిలో తాడి చెట్టు అన్నారంట. ఆగుతుందా? ఆగదండి. కాబట్టి మోషే గారు సకల విద్యలు అభ్యసించిన వాడు. మోషే గారు ఒక వ్యక్తిని చంపేశాడు. అది జరిగిపోయిన తర్వాత మరొక ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే వాళ్ళిద్దరూ ఒకే జాతుళ్ళు, తన జాతుళ్ళే. ఇప్పుడు అంటాడు మోషే గారు, ఎందుకంటే దెబ్బలాడుకుంటారు అన్నాడు. వాళ్ళు ఒకటి బలవంతులు ఉన్నాడు అంటాడు, నేను ఆయన కొట్టి చంపేసాను, నేను కూడా చంపేస్తావా అని అడిగాడు. అంతే ఒక మాట అంతే. నీకు ఎలా తెలిసిపోయింది విషయం? తెలిసిపోద్ది, ఎలాగైనా తెలిసిపోద్ది. నోటు గడ్డ ఉందేంటి? రోడ్డు కట్టేయచ్చు, కాలువ కట్టేయచ్చు, అవసరమైతే గోదావరి కట్టేయచ్చు. అవసరమైతే అనుకుంటే వేసి గోదావరి కట్టేయచ్చు. వేయలేదండి కాటన్ దొరగారు, వేయలేదా? నీ నోటు కట్టేయగలమా? అబ్బా, నీ నోటు కట్టేయాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు అందరూ ఈ లోకాన్ని వదిలిపెట్టి. మన నోటికి ఇంకా అడ్డేయలేదు కదండి. ఆలోచించేయండి. కాబట్టి ఈ విషయం దాటిపోయింది. ఫరోకి తెలిస్తే ఎలాగైనా నన్ను బతకనివ్వడు. రాజు కదండి, ఎంతైనా అధికారం కదండి, ఏదైనా చేయగలడు. ఎందుకైనా మంచిది పారిపోదామని చెప్పేసి మిద్యాను అరణ్యానికి పారిపోయి. మిద్యాను అరణ్యానికి పారిపోయిన తర్వాత మిద్యాను ఇత్రో అని ఒక ఆయన ఉన్నాడో, ఆయన కుమార్తెలు ఉన్నారో. ఆ కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. 40 సంవత్సరాల ఈడున్నప్పుడు వెళ్ళాడు అక్కడికి. 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వెళ్ళాడు అక్కడికి. 80 సంవత్సరాల పాటు అంటే ఇంకొక 40 సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోయాడు. 40 సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోయాడు. 40 సంవత్సరాల పాటు అక్కడే మేపుకున్నాడు, అక్కడే ఉన్నాడు, అక్కడే తిన్నాడు. పిల్లలు కలిగేశారు. అన్నీ జరిగిపోయినాయి. మోసేకి 2 పిల్లలు, ఇద్దరు మగ పిల్లలు జరిగిపోయిన తర్వాత సీనాయి పర్వతం, ఈ పక్కన మిద్యాను అరణ్యం, ఆ పక్కన సీనాయి పర్వతం. మిద్యాను అరణ్యంలో ఎదురున్నాడో సీనాయి పర్వతం తగలబడిపోతుంది. సీనాయి పర్వతం పొద మండిపోతుంది. ఈ పక్క నుండి ఆ మంటలేంటో ఇలా చూస్తున్నాడు. ఎంతసేపు అయినా మండుతున్నాయి కానీ ఆ పొదలు మాత్రం కాలిపోతలేదు. పొదలు మంటలు రేగిపోతున్నాయి. మంట రేగిపోతుంది కానీ పొదలు మాత్రం అలాగే ఉంటున్నాయి. మీకు ఉంటే బాగుంది, అలా గ్యాస్ బైకులు కొనుక్కోరు కదండి. అలాంటి పొలలు ఏమైనా ఉంటే చెప్పుకోవా, సమరయ స్త్రీ అన్నట్టు నీకు అలాంటి నీళ్ళు ఎత్తే నేను ఇక్కడికి రానన్నది కదండి. అలాగా మనం అలా జరుగుతుంది. ఇలా జరుగుతుంటే ఈ ఆశ్చర్యం ఏంటో ఆ తట్టుకెళ్ళి చూద్దాం. ఏ తట్టుకి? ఆ తట్టుకెళ్ళి చూద్దాం అనుకున్నాడు. ఆ తట్టుకి వెళ్ళాడంటే ఇప్పుడు ఈయన ఆ తట్టుకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే ఒక స్వరం వినబడుతుంది. ఏమని? మోషే నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడువు అన్నాడు. నా చెప్పులు విడవాలా? వెంటనే ఇంకేం లేదు, చెప్పులు ఇప్పేశాడు. ఈ మధ్యకాలంలో ఒక ఆయనకి కొంతమంది ప్రశ్న వేశారు. ఏమని? అయ్యా, ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన సంఘంలోకి వచ్చే సభ్యులంతా చెప్పులు వేసుకుని వచ్చేస్తున్నారంట. మీరు వెళ్తారండి మీ చర్చిలోకి? మా చర్చిలోకి రానివ్వండి, మామూలుగా అడుగుతున్నాం. హెబ్రోన్ చర్చిలోకి చెప్పులు ఎవరు వెళ్ళరండి, అందరికీ ఎందుకు కూర్చొని సగ్గా ఉంటుంది కాబట్టి. మనం ఎక్కడైనా వెళ్తామండి, మన చుట్టుపక్కల ఎక్కడ చూసామా?
కానీ వైజాగ్లో ఒక ఆయన ఉన్నారు, ఆయన ఏం చేస్తారంటే చెప్పులు వేసుకునే సంఘంలోకి వచ్చి పర్లేదు అన్నాడంట. అందరూ చెప్పులు వేసి వెళ్ళిపోతున్నారండి. కింద కూర్చోక్కర్లేదు, పైన కూర్చొని మీకులా చెప్పులు వేసుకోండి, ఏముంది మీరు బయట పెట్టుకుంటే మారిపోతాయి అని అన్నాడంట. ఒక ఆమెకు అనుమానం వచ్చింది. ఒక ఆమెకు అనుమానం వచ్చి అంటే అదే ప్రశ్న వేద్దన్నమాట, అన్నయ్య మరి చెప్పులు వేసుకుని వచ్చే అతను నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, మరి ఏంటి సంగతి అని అడిగింది. ఆయన మంచి తెలివితేటలుగా మాట్లాడుతున్నాడు. అమ్మా ఇబ్బంది అయితే బయట వదిలేయమ్మా అని చెప్పాలా, లేకపోతే ఇంకెలా చెప్పాలండి? ఆయనే యేసు రమ్మన్నాడు కాబట్టి ఆయన సమర్థించుకున్నాడు. ఇప్పుడు ఎలాగా చెప్పులు వేసుకు రావచ్చు, ఏం పర్లేదు. అప్పుడు సీనాయి పర్వతం పరిశుద్ధ స్థలం, ఇప్పుడు పరిశుద్ధ స్థలం మన సంఘం కాదు. మన సంఘంలో దేవుడు ఉండడు, నీ హృదయంలో దేవుడు ఉంటాడు కాబట్టి నువ్వు చెప్పులు వేసుకొచ్చినా పర్లేదు అన్నాడు. చూసారా అటు మాట్లాడుతున్నారు. ఆయన పేరు స్టీఫెన్ పాల్ అండి. పీజే స్టీఫెన్ పాల్ అంటారు ఆయన. తెలుసు కదా మీ అందరికీ, స్టీఫెన్ పాల్ గారు. ఆయనండి మహానుభావుడు. చెప్పులు వేసుకెళ్ళిపోవచ్చు అని చెప్తున్నాడండి. ఎక్కడికి? మందిరాలకి, దేవుని పరిశుద్ధ స్థలాల కంటే చెప్పులు వేసుకెళ్ళిపోవచ్చు అండి. ఇది ఎక్కడ పోదండి? ఆయన మాటని చెప్పులు వేసుకొస్తాం మనం. అందులో ఉందా సార్ నీ ఫోన్లకి? ఆయన మాటని చెప్పులు వేసుకెళ్దామా? ప్రభు ఏం చెప్తున్నాడు? నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడువు అని చెప్తున్నాడు. ఈయన చెప్తున్నాడు పరిశుద్ధ స్థలం ఇది కాదు, అది కాదు. పరిశుద్ధ స్థలం మన హృదయం పరిశుద్ధం కాబట్టి మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుందాం. ఈ కాంపౌండ్ అంతా కూడా ఎలాగున్నా పర్వాలేదు. వాట్సాప్లో ఉంది. ఈ కాంపౌండ్ అంతా కూడా ఎలాగున్నా పర్వాలేదు, మీరు చెప్పులు వేసుకొచ్చినా పర్లేదు. ఇప్పుడు చెప్పులు వేసుకుని ఎక్కడి నుంచి వస్తారని చెప్పులు వేసుకుని ఇంట్లోంచి బయటకు వస్తారా? ఇంట్లోంచి మందిరికి వెళ్ళిపోతారు డైరెక్ట్? కాదు కదా, ఎక్కడెక్కడి నుంచో తిరుగుతారు, ఎక్కడెక్కడ నడిచి వస్తారు, రోడ్ల మీద నడిచి వస్తారు, చెప్పులు వేసి వెళ్ళిపోతారండి. మరి బైబిల్ అలా ఉంటుంది. ఏమంటే బైబిల్ అలా ఉంటుంది ఏంటంటే, ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడుకుంటారో అక్కడ నేను ఉంటాను అంటే అర్థం ఏంటి? దేవుడు ఉండే స్థలమేనా? ఇప్పుడు మనం ఉన్నామండి, మన మధ్యలో దేవుడు ఉంటాడని నమ్ముతాం. నమ్మినప్పుడు మనం ఏం చేస్తాం? అపవిత్రమైంది మన చేత కానీ, మన నోట కానీ, మన శరీరంలో కానీ ఉండకుండా జాగ్రత్త పడతాం. అంతే కదా. ఈయన ఏమంటాడంటే, ఇదిగో చెప్పులు వేసుకొచ్చినా పర్వాలేదు. గుడికి వెళ్తే కాళ్ళు కడుక్కొని గుడిలోకి వెళ్తాం. కానీ మనము చర్చి సజీవుడైన యేసు గురించి చెప్తున్నాం కదా, మనం చెప్పులు ఎందుకు వేసుకోవచ్చాం? మన దేవుడికి మనం రెస్పెక్ట్ ఇవ్వట్లేదా? నాకు నచ్చట్లా. చెప్పులు వేసుకొని ప్రార్థన చేస్తున్నారు, దేవుడికి మనం గౌరవం ఇవ్వట్లేదు అని నాకు బాధగా ఉంది. విన్నారా మాట? అక్కడ గుళ్ళో ఉంటాడంటే ఇక్కడ గుండుల్లో ఉంటాడంట. అంటే ఏం చేయాలి? ఇప్పుడు గుండుల్లో ఉంటాడు కదని చెప్పేసి శరీరాన్ని కూడా అపవిత్రం చేసుకున్న పర్వాలేదా? చూసారా? ఆవిడికి బాధ కలుగుతుందంట. నాకే బాధగా ఉంది, నేను సహించుకోలేకపోతున్నాను అంటుంది ఆవిడ. అమ్మ మంచిదమ్మా, అలా ఉండు నువ్వు అని చెప్పాలి. ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఏమంటే ఇలాంటి లేనిపోని మాటలు, లేనిపోని సంగతులు సంఘాలకే బోధిస్తున్నారండి. వారు చేస్తున్న వాటిని సమర్థించుకోవడానికి ఏమైనా చేస్తారు. ఈ మహానుభావుడేనండి ఇలా తీసుకొచ్చాడు. ఒకటి చూపిస్తాను చూడండి, ఆఖరి మాట ఇంక చూపించనులే, దేవుని వాక్యలోకి వెళ్దాం. ఈయన తీసుకొచ్చిందేనండి, ఒకటి చూపిస్తాను చూడండి, భలే ఉంటుంది. మీకు ఇష్టం కదా. అనంత జ్ఞాని అయిన దేవా, అతి సుందరుడు అయిన దేవా, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, ఆకాశమందు ఆసీనుడు అయిన మా దేవా, అర్థమైంది? ఇదేమైనా అర్థమైందండి? అర్థమైందా? ఈయన తీసుకొచ్చిన బాగోదు మీదంతా. ఎవరు తీసుకొచ్చారు? పీజే స్టీఫెన్ పాల్ గారు తెచ్చిందే. మా మహోన్నతులకు దేవా అంటే నీకే మహిమా అన్నాడు. ఇది ఎలా ఉంది తెలుసండి? ఇది ఆర్సీఎం చర్చలు చూసారు ఎప్పుడైనా మీరు? అలా ఉందండి ఇది. కృప కలిగిన దేవా అంటే నీకే మహిమా అని పక్కన ఇంకొకరు. ఎక్కడొచ్చిందిరా సంఘంలో? అసలు 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో ఇలాంటి విధానం ఎక్కడైనా ఉందా? అసలు ఇలాంటి విధానం మీరు చూడండి కావాలంటే.
ఈ 66 పుస్తకాల్లో కొన్ని వందల కొన్ని వేల అధ్యాయాలు ఉన్నాయి. ఈ వేల అధ్యాయాల్లో ఎక్కడైనా ఒక్క సందర్భం ఉందా దీన్ని సంపాదించడానికే? ఒకడేమో మహోన్నతుడికి దేవా అంటేనంట నీకే మహిమ అంటాడంట. ఎవరైనా పీజే స్టీఫెన్ పాల్ అడగొద్దండి. సంఘంలో లేనిపోని పట్టుకొచ్చి సంఘానికి లేనిపోని పరిచయాలు చేసేసి సంఘాన్ని పాడు చేస్తుంటే అడగొద్దండి. ఇప్పుడు పీజే స్టీఫెన్ పాల్ గారిని అడుగుతున్నాం మనం ఏమని, ఎక్కడుంది ఇది? బైబిల్ ఎక్కడుంది? ఎవరు నేర్పారు నీకు ఇది? లేనిపోని సంఘాలకు తీసుకొచ్చి సంఘాల మీద రుద్దేసి లేనిపోని ఇది వరకలు లేని పద్ధతిలో, ఇది వరకలు లేని ఆరాధనలో జరిగిస్తున్నామంటే ఎవరిచ్చారు మీకు అధికారం? ఇది ఎవరిచ్చారు అధికారం? అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ సందర్భం చూస్తుంటే మోసే గారు చూస్తున్నాడు, పొదమండిపోతుంది కానీ కాలిపోవట్లేదు. అప్పుడు మోసే గారితో మాట్లాడుతున్న దేవుడు అంటున్నాడు, నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధ స్థలం వదిలిపెట్టేశాడు. ఏంటయ్యా? ఏంటంటే ఇదిగో నీవు ఎక్కడి నుంచి వచ్చేసావు మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. నేనా అక్కడికి వెళ్ళాలా? అయ్యో నేను అక్కడికి వెళ్తే నన్ను చంపేస్తారే, అయినా పర్లేదు వెళ్ళాలి. అయ్యా నేను నోటి మాంద్యం గలవాడినే, నెత్తోడినే, నేను సరిగ్గా మాట్లాడలేనే, అయినా పర్లేదు వెళ్ళాలి. నువ్వు వెళ్ళాలి. ఇశ్రాయేలీయుల్ని వారి దురవస్థలో నుంచి నువ్వు కనాను దేశానికి నడిపించాలి. అప్పటికి మోసే వయసు అని చెప్పమంటారా? 80 దాటిపోతున్నాడు వయసు. 3 నెలల పిల్లోడు, వినండి, 3 నెలల పిల్లోడు వయసు ఎంత వచ్చింది ఇప్పుడు? 40 వచ్చింది ఒకప్పుడు, 40 నుంచి 80 వచ్చింది, 40 నుంచి 80 వచ్చింది. వయసు ఆగిపోతుందా సాగిపోతుందా? వయసు సాగిపోతుంది. వయసు ఆగుతుందండి? వయసు ఆగుతుందా? వయసు ఆగదు. మనం ఎలాగ ఉన్నాం, ఓ 10 సంవత్సరాలు గడిస్తే ఈ ఆకారాలు ఎలా ఉంటాయి ఏంటండి? ఈ ఆకారాలు వెళ్ళిపోతాయి, ఈ ఆకారాలు మార్పు వచ్చేస్తుంది, మనుషులు మారిపోతాం కదండి. వయసు సాగిపోతుంది. మోసే గారి వయసు 3 నెలల దగ్గర పరిచయం చేసింది బైబిల్ మనకి. మోసే గారి వయసు 3 నెలల దగ్గర పరిచయం చేసింది. పుట్టినప్పటి నుంచి 3 నెలలు అని చెప్పాడు, తర్వాత 40 సంవత్సరాలు అని చెప్పాడు, తర్వాత 80 సంవత్సరాలు అన్నాడు. 80 సంవత్సరాల వయసులో ఇశ్రాయేలు నడిపించడం మొదలుపెట్టాడు మోసే గారు. కనాను ప్రయాణంలో, అరణ్యంలో ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు భరించాడు ఆయన. తన చుట్టూ ఉంటున్న సహోదరులు ఎన్నో నిందించారు ఆయన్ని, అయినా సరే ఇది పట్టించుకోలేదు. గురువైపు చూస్తున్నాడు, ప్రభువైపు చూస్తున్నాడు. తన మందను జాగ్రత్తగా కాచుకుంటూ వచ్చేసాడు. మోయాబు మైదానాలకు వచ్చేసి ఇంచుమించుగా మోయాబు మైదానాలు దాటాడంటే కనానే అంటే ఎరుకో తర్వాత మిగతా ప్రాంతాలు, మధ్యలో యోర్దాన్ నది ఉంటుంది అన్నమాట. యోర్దాన్ నదికి యువతలేమో మోయాబు మైదానాలు, అవతలేమో ఎరుకో సంబంధించిన ప్రాకారాలు. ఇప్పుడు ఈ మోయాబు చివరగా ఉంటే, ఇప్పుడు మోయాబు చివరిలో ఉన్న మోసే గారితో దేవుడు అంటాడు, మోసే నీవు కనాను దేశానికి వెళ్ళడానికి యోగ్యుడు కాదన్నాడు. నువ్వు కనాను దేశానికి వెళ్ళడానికి యోగ్యుడు కాదు, నువ్వు చేసిన పొరపాటు ఉందిలే అయ్యా, కాబట్టి దాన్ని బట్టి నువ్వు కనాన్లో అడుగు పెట్టడానికి వీలు లేదు. మరి ఏం చేయాలి ప్రభువా అంటే, అంత శ్రేష్టమైన దేశాన్ని ఇంతకాలం ఆ దేశానికి నడిపించని నేను చూడకపోతే ఎలాగా, దాంట్లో ప్రవేశించకపోతే ఎలాగా అని అంటే, మోసే గారితో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నువ్వు ఆ మోయాబు పర్వతాల మీదకి వెళ్ళు, ఆ పిస్కా కొండ ఎక్కు, ఆ కొండలెక్కిన తర్వాత ఆ ప్రాంతమంతా కూడా నీకు బాగా కనబడుతుంది. కళ్ళతో చూడమే కానీ నీకు కాలు పెట్టడానికే వీలు లేదని చెప్పాడు. మోసే చేసిన పొరపాటును బట్టి, అదేమైనా కాను పెద్దైనా చిన్నదైనా, మోసే చేసిన పొరపాటును బట్టి తన కళ్ళతో చూడగలిగాడు కానీ తన కాలు పెట్టి దాంట్లో ప్రవేశం చేయడానికి అర్హత అయినా పొందలేకపోయాడు. అప్పటికి మోసే వయసు అని చెప్పమంటారా? 120. 80 నుంచి 120 పుట్టాడు, 3 నెలలు అన్నాడు, తర్వాత ఎదిగాడు, విద్యాభ్యాసాలు అన్నాడు, తర్వాత దేశ సంచారం అన్నాడు, తర్వాత భయపడి అరణ్యానికి వెళ్ళిపోయిన తర్వాత 40 ఏళ్ళు తర్వాత 80 ఏళ్ళు దాటేసే, 80 ఏళ్ళ తర్వాత దేవుడు పిలిచాడు, మళ్ళీ ఐగుప్తుకు వచ్చాడు. ఐగుప్తులో ఫరోతో చాలా వాద్యం ఆడాడు. ఐగుప్తులో దేవుని దూత అతనికి సహాయం చేస్తే ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. చేసిన తర్వాత మోసే వారందరిని తీసుకుని అరణ్యంలో నడుస్తున్నాడు. అరణ్యంలో కొండల చుట్టూ, లోయల చుట్టూ, ఎర్ర సముద్రాలు పాయలు చేస్తూ, బండలోంచి నీళ్ళు ఇస్తూ, ఆకాశం నుంచి మన్నా కురిపిస్తూ, ఆ అగ్నిస్తంభం నీడలో, ఆ మేఘస్తంభం వెలుగులో నడిపించాడు. తన ఆయుస్సు 40 సంవత్సరాల నుంచి ఎక్కడికి వచ్చేసింది? ఇప్పుడు 120కి వచ్చేసింది. 120 తర్వాత ఏంటి చూడండి. ద్వితీయోపదేశకాండం ఇప్పుడు చూద్దాం వాక్యం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 14వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 14వ వచనం. మరి యెహోవా చూడుము నీ మరణ దినములు సమీపించెను అని అన్నాడు. ఏమన్నాడు?
నీవు చచ్చిపోతావు. అయ్యా మోషే నీవు చచ్చిపోతావు. అదేంటి ప్రభు అప్పుడే అంటావేంటి? నీకు అప్పుడే 120 సంవత్సరాలు వచ్చాయి, 120 వచ్చాయి. నీకు నియమింపబడిన దినములు సమాప్తం అయిపోయినాయి. నువ్వు ఈ లోకానికి వచ్చి ఎన్ని దినాలు బ్రతకాలో నేను నియమించానే, ఆ నియమించిన దినాలు మొత్తం అయిపోయాయి. నువ్వు వచ్చేయాలి, ఇంకా నీ మరణ దినములు సమీపించేశాయి. కాబట్టి నువ్వు లేచి యెహోషువని పిలిచి నేను అతనికి ఆజ్ఞ ఇచ్చినట్టు ప్రత్యక్షపు గుడారంలో నిలువుడి అని చెప్పాడు. కాబట్టి మోషే గారు అలాగే తీసుకొచ్చిన తర్వాత చూడండి 34వ అధ్యాయము 5వ వచనం 4-5 చదువుతాను. అంటే నీ సంతానంకి ఇచ్చేదని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను చేసిన ప్రమాణం చేసిన దేశం ఇదే. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చెప్పున మోయాబు దేశంలో మృతి పొందెను. చదవాలి. బెత్పయేరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడుండెనో నేటి వరకు ఎవరికి తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడుగలవాడు. అతనికి దృష్టిమాంద్యం లేదు, అతనికి సత్తువ తగ్గలేదు, అతనికి దృష్టిమాంద్యం లేదు, అతనికి శక్తి ఏమాత్రం పోలేదు. అదేంటి? శక్తి లేని వాడికి మరణం ఏంటండి? శక్తి లోపం లేని వాడికి మరణం ఏంటి? ఏమంటే శక్తి పోతుంది, మనలో మరి సామర్థ్యం పోతుంది, మరణానికి దగ్గర అయిపోతున్నాం అని అనుకుంటాం కొన్నిసార్లు. ఏమంటే మరి ఏ శక్తి లోపం లేని వాడికి మరణం ఏంటి? మరణము అందరికీ వస్తుంది. మనం చెప్పుకున్నాం అంతమాట ప్రతిసారి. మరణము రుచి చూడని ఏ జీవి కూడా ఈ లోకంలో లేదు. ఒక కోడైనా చచ్చిపోవాలి, ఒక కుక్క అయినా చచ్చిపోవాలి, ఒక పిల్లైనా చచ్చిపోవాలి, ఒక సింహమైనా చచ్చిపోవాలి, ఒక పులైనా చచ్చిపోవాలి, ఆఖరికి నువ్వెంత గొనుడువైనా నువ్వు కూడా చచ్చిపోవాలి. అనుమానం లేదు, వేరే ఆప్షన్ లేదు. మనిషికి వేరే ఆప్షన్ అనేది లేదు. మోషే పుట్టాడు, మోషే ఎదిగాడు, మోషే ప్రయోజకుడయ్యాడు, మోషే దేవుడికి ఉపయోగపడ్డాడు, మోషే సమాజానికి ఉపయోగపడ్డాడు, మోషే చచ్చిపోయాడు. మోషే జీవితం ఇది. నువ్వు ఎదుగుతున్నావు, నువ్వు పుట్టావు, నువ్వు ఎదుగుతున్నావు, నువ్వు ఎదిగేసావు, నువ్వు ఉపయోగపడేంత ఉపయోగపడ్డావు, నువ్వు కూడా దేవునికి ఉపయోగపడకపోవచ్చు. అయితే నువ్వు కూడా చచ్చిపోతావు. మన ముందున్నవారు పుట్టారు, మన ముందున్నవారు చచ్చిపోయారు. మనము పుట్టాం, మనం కూడా చచ్చిపోతాం. ఈ లోకం ఎవరికే శాశ్వతం కాదు. మోసే అంతటి గొప్పోడికే ఈ లోకం శాశ్వతం కానప్పుడు నీకు నాకు శాశ్వతమా? ఆలోచించు. మోసే అంత గొప్పోడికే ఈ లోకం శాశ్వతం కానప్పుడు నీకు నాకు శాశ్వతమా? మోసే గారు అంటాడు, మోసే యెహోషువని పిలువు అన్నాడు. వినండి జాగ్రత్తగా. మోసేదేమన్నాడు? యెహోషువని పిలువు. యెహోషువ ఎందుకు ప్రభువా? నా కొడుకులు 2 ఉన్నారు అన్నాడా? మోసే యెహోషువని పిలువు, నేను ఆజ్ఞిస్తాను అతనికే. ఎందుకు? నీ తర్వాత ఇశ్రాయేలు నడిపించేది యెహోషువయే. అదేంటి ప్రభువా, నా కొడుకులు లేరనుకున్నావా యెహోషువకి ఇస్తున్నావు? ఒక ఆమెకి కొడుకులు లేరు, ఎవరు పిల్లలు లేరు. ఇప్పుడు ఎవరు లేకపోయేసరికి ఒకడు మెల్లగా పంచం చేరాడు. ఎందుకంటే ఈమెకి ఎవరు లేరు కాబట్టి ఈమె పంచం చేరామంటే ఈ మెల్లగా చచ్చిపోద్ది. చచ్చిపోయిన తర్వాత ఈ ఇల్లు నాదే, ఈ సంఘం నాదే. ఒక పాస్టర్ గారికి అండి అలాగే జరిగింది. నమ్మింది, అతని దగ్గర చేరాడు, ఆ మాట ఈ మాట చెప్పాడు, చక్కగా సేవ పరిచర్యలు చేస్తున్నాడు. ఇతను దుర్బుద్ధి వేరు. ఇతను దుర్బుద్ధి ఏంటంటే ఈమె ఎలాగా చచ్చిపోద్ది, ఈమె పంచం నేనే ఉన్నాను అనుకోండి, ఆమె ఉన్నదంతా నాకే అవుద్ది అని అయ్యాడు. పాస్టర్ అయిపోయాడు. ఆఖరికి చెప్తే నమ్ముతారా? ఆఖరికి పాస్టర్ అయిపోయాడు. మొన్నే మా అయితే నెల కూడా అవ్వలేదు దరిదాపుగా, ఒక 15-20 రోజులు అవుతుంది దరిదాపు. వాళ్ళ ఇంటికి వెళ్ళాం పని చేయడానికి. పడుకుంటే ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతున్నాడు. ఎలా తెలిసిండే? అసలు లోక సంబంధం కూడా మాట్లాడరు వాళ్ళ మాటలు, బూతులు మాట్లాడుతున్నాడు. అంటే ఆమెకి ఎవరో లేరు. ఇప్పుడు యెహోషువని తీసుకొచ్చి ఎక్కిచ్చారు మీదకి. దేని మీదకే? సంఘం మీదకి. ఇప్పుడు రహస్యంగా వీడు మాట్లాడే మాటలు బాగలేదు, వీడి పనులు బాగలేదు, వీడి వ్యాపారాలు బాగలేదు, ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాడంట, వీడి వ్యాపారం బాగలేదు. అదే కొడుకులు అంటే ఆమె అంటది, నీకెందుకు ఇస్తాను, నా కొడుకు ఉంటుంది అంత సంఘం అంటది కదండి. ఇక్కడ మోషే గారికి కొడుకులు లేరా? ఒక ఎగ్జాంపుల్, ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. ఆ సందర్భం కాదు మనకే, ఒక మాట చెప్తాను. మోషే గారి కొడుకులు లేరా?
మోషే గారి కొడుకులు ఎందుకు లేరండి? ఉన్నారు. మోషే గారి కొడుకులు ఉన్నా సరే మోషే గారి తర్వాత సంఘాన్ని, సమాజాన్ని నడిపించడానికి యోగ్యులు ఎవరో అని అంటే ఎవరో? వారసత్వం కాదు సేవ అంటే. సేవ అంటే వారసత్వం కాదు. నా తర్వాత నా కొడుకు తర్వాత నా మనవడు తర్వాత ఆడి మనవడం. సంఘం నీ జాగిరా? అడుగుతున్నాను. సంఘం మన జాగిరా? నీ సొత్తా సంఘం ఏమైనా? సంఘం అంటే యేసుక్రీస్తు తన రక్తాన్ని దారబోసి ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆస్తి సంఘం అంటే. సంఘం నువ్వు సంపాదించుకున్న ఆస్తికి నీ కొడుకులు వారసులు అవుతారేమో, నా కొడుకులు వారసులు అవుతారేమో. దేవుడు సంపాదించిన ఆస్తికి మన వారసత్వం ఆయనకి ఎందుకు సంబంధిస్తుంది? కాదండి. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు విశ్వాసులు ఉంటారే. మోషే దగ్గర విశ్వాసి ఎవరైనా? యెహోషువ. ఆయన చుట్టూ ఉన్నాడు, ఆయన చేతి మీద నీళ్లు పోస్తున్నాడు, ఆయనకి ఏ ఉపచారమని చేస్తున్నాడు. ఆయన ప్రత్యక్ష గుడారంలోకి వెళ్తుంటే ద్వారం దగ్గర నిలబడి చూస్తున్నాడు ఆయన వచ్చేదాకా. ఆయన 40 దినాలు కొండెక్కుతుంటే ఆ కొండ కింద కూర్చుంటే 40 దినాలు ఈయన కూడా ఎవరో? యెహోషువ. అలాంటి యోగ్యుని ఎన్నుకున్నాడు దేవుడు. అలాంటి యోగ్యుని నువ్వు కాదయ్యా, నువ్వు రా ప్రభువా. నా పిల్లలు, మరి నీ పిల్లల సంగతి దేవుడు ఎరుగు. ముందు ఇక్కడ పరిచయం చేయాల్సింది ఎవరో? యెహోషువ. నిలబెట్టు. అది పిలిచాడు, యెహోషువ నిలబెట్టాడు, యెహోషువకు ఆజ్ఞాపించాడు. 31 అధ్యాయం ఏందా చదువుకున్నాం? 34 కదా, అంతకుముందు 31 14 చదివాం కదా. కిందకి వెళ్దాం. ఇంకా కిందకి వెళ్ళిన చోట అర్థమవుతుంది మనకి. 22 31 22 33 చదువుదాం. మరియు యెహోవా నువ్వు కుమారుని యెహోషువకు ఎలాగూ సెలవిచ్చెను, నీవు నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము. నేను ప్రమాణపూర్వకంగా వారికి ఇచ్చిన దేశమును ఇశ్రాయేలీలు నీవు తోడుకొని పోవలెను. నేను నీకు తోడై ఉంటాను. నువ్వేం భయపడద్దు, నువ్వు భయపడద్దు, జడియొద్దు. నీకు వారసత్వంగా ఇదనేది పరిచర్య అనేది రాలేదు. వారసత్వంగా పరిచర్య రాలేదు. వారసత్వంగా రావడానికి ఇది రాజరిక వ్యవస్థ కాదు, ఇది యాజక వ్యవస్థ. ఉన్నతమైంది. ఈ ఉన్నతమైన వ్యవస్థలో వారసత్వం లేదు, వారసత్వం ఉండకూడదు. అందుకే హెబ్రోన్ సహవాసాల్లో వారసత్వాలు ఉండవండి. కొన్ని వాటిలో ఉన్నాయండి. ఇప్పుడు మనకి కూడా అది తగిలిపడింది. మన హెబ్రోన్లో కూడా అదే తగిలిపడింది. కానీ వారసత్వం అనేది ఉండదండి. కొన్ని సంఘాలు ఉంటాయి, పెద్ద పెద్ద వారసత్వాలు ఉండవు. అందులో ఎవరు యోగ్యులో ఎన్నుకుంటారో వారిని అక్కడ నియమిస్తారు. అది మంచి పరిచర్య. అయితే ముందుకెళ్దాం. సందర్భం బట్టి చెప్పండి, అది మనకి అవసరం లేదు అసలు. అయితే మోషే గారి జీవితాన్ని చూస్తుంటే మోషే గారు పుట్టాడు, మోషే గారు ఎదిగాడు, మోషే గారు పెద్దోడయ్యాడు, మోషే గారు ప్రయోజకుడయ్యాడు, మోషే గారు దేవునికి ఉపయోగపడ్డాడు, మోషే గారు చచ్చిపోయాడు. మరణము ఏంటంట? మరణము అందరికీ వస్తుంది. చూడండి, ఒక మంచి మాట చూద్దాం. మరణం గురించి చెప్తాడు. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 89వ కీర్తన 48వ చరణం. 89వ కీర్తన 48వ చరణం. మరణము చూడక బ్రతుకు నరుడెవడో అని అడుగుతున్నాడు దేవుడు. మరణము చూడక బ్రతుకు నరుడెవడో. ఉన్నారు ఎవరైనా? మీ ఆశలు ఏమైనా ఉంటే వదులుకోండి నా మాటిని. ఇంకా బతకాలి. ఏం సాధిస్తావు ఇంకా బతికి? కొండలు ఏమైనా మోసుకెళ్తావా? ఏమి లేదు కదండి. ఇంకా బతకాలి వద్దండి. వెళ్ళిపోదాం ఉండాలంటే తెలుసండి. పౌలు గారు అంటాడండి, నేను బ్రతుకుట క్రీస్తే చావైతే ఎంత బాగుంటుందో ఆ మాట చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము 21 నుండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల నేనేమి కోరుకుందును నాకు తోచట్లేదన్నాడు. విషయం ఏంటంటే, నాకు ఇక్కడ ఉండాలని లేదు, వెళ్ళిపోవాలని ఉంది అంటున్నాడు ఈయన. ఏమన్నాడు? నాకు ఇక్కడ ఉండాలని లేదు, వెళ్ళిపోవాలని ఉంది అంటున్నాడు. కానీ విషయం ఏంటంటే, నేను ఉండడమే నా పనికి ఫలసాధకమైతే అసలు నేను ఏం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు అంటాడు. నేను ఉండాలని దేవుని సంకల్పం, కానీ నాకు ఉండాలని అనిపించట్లేదు. ఎంత ఇరికండి ఇది. నలిగిపోతున్నాడు అని పౌలు గారు అంటాడు. ఇరుక్కుని పడ్డానంట మాట దగ్గర చూడండి అక్కడ అన్నదన్నమాట.
చదవండి అన్నమాట. అయినను శరీరంతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుక్కునబడి ఉన్నానన్నాడు. చావు బ్రతుకుల మధ్య ఇరకటలో పడిపోయి అంటే ఆయన అంటే కాసేపు బాధ వచ్చేసి కాసేపు తేరుకుని అది కాదండి ఆయనకు ఉన్నది. కాసేపు ఏమో అసలు వెళ్ళిపోతాం బెటర్, దేవుడు చచ్చిపోవాలంటే మీరు ఒక ఆయన అంటున్నాడు అప్పులు బాధ భరించలేకపోతున్నాను ఎందుకని బెటర్ చచ్చిపోదాం అనుకుంటున్నాను అంటున్నాడు. చచ్చిపోతే అప్పులు తీరిపోతాయి, మరి నీ కష్టాలు అంటే ఈ కష్టాలు కదా, ఆ కష్టాలు ఏమైపోతావు? ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే నేను రెండింటి మధ్య ఇరుకుని పడి ఉన్నాను, నాకు చనిపోయి వెళ్ళిపోవాలి, దేవునితో ఉండిపోవాలని ఆశే. నీకు నాకు ఉండదు, ఎందుకంటే గుండెలో కొద్ది నొప్పి వచ్చింది దానికి ఏమనిపిస్తుంది వెంటనే అయ్యి బాబోయ్ చచ్చిపోతాం, ఇంకా అయిపోయాం మన పరిస్థితి. పొట్టలో కొద్ది గట్టిగా నొప్పి వచ్చింది నేను అనిపిస్తుంది అయ్యి బాబోయ్ ఇంకా నన్ను ఏదో రకంగా బతికించండి బాబు, ఈ బతికి ఏం చేద్దామని నాకు అర్థం అవ్వదు. నువ్వు బతికితే ఏమన్నా 52 ఆదివారాల్లో 30 వారాలు ఏమన్నా సువార్త చేస్తావా? నువ్వు బతికితే దేవుడి కోసం ఉపయోగపెడతావా? నయా పైసా సంవత్సర కాలంలో నయా పైసా ఉపయోగపడడం దేవుడికి. మనం మాత్రం ఆయుష్ కావాలి, ఆరోగ్యం కావాలి. దేవునికి ఉపయోగపడే వాళ్ళే, దేవుని కోసం బ్రతుకుతున్న వాళ్ళు ఏమంటున్నారంటే అనవసరం ఇక్కడ బతకడం, చచ్చిపోతే బాగుంటుంది, దేవుడి దగ్గర పరిశుద్ధుల సమూహంతో కలిసిపోయి వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటుంది మనకని వాళ్ళు అనుకుంటుంటే మనమేమి ఇంకా బతకాలనే ఆలోచనతో ఉన్నాం అంటున్నాడు ఈయన. నా మట్టుకు బ్రతుకైతే క్రీస్తే, చావైతే లాభం. మరణం అనేది ఎవరో అనుభవించకుండా ఈ లోకంలో ఉండరో, మరణాన్ని అనుభవించని నరుడు ఈ లోకంలో ఉండడు. మరణం అంటే ఏంటి ఇంతకీ? కీర్తన గ్రంథము 13వ అధ్యాయం. మరణం అంటే ఏంటి ఇంతకీ? కీర్తన గ్రంథము 13వ అధ్యాయం. మరణం అంటే ఏంటి? మనం అనుకుంటాం మరణం అంటే నా జీవితం ఎక్కడితో అయిపోయింది అంతే, ఇంకేం లేదు. మరణం అంటే ముగింపు. మనిషికి మరణం అంటే ముగింపు, నా జీవితం అయిపోయింది అని భయపడతాం. కానీ మరణం అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. ఒక మంచి మాట చెప్పి నేను ముగిస్తాను ముందుకి. మరణం అంటే ఏంటో చెప్తున్నాడు చూడండి. 13వ అధ్యాయము 4వ చరణం. నేను మరణ నిద్ర నొందకుండాను వానిని గెలిచి తిని. మరణం అంటే ఏంటి ఇంతకీ? నిద్ర అన్నాడు. మరణం ఏంటి? నిద్ర. చాలా ఈజీగా లేదండి. సాయంకాలం సూర్యుడు అస్తమించాడంటే మనం మంచం ఎక్కుతాం, నిద్రపోతాం. నిద్రపోయాం, ఇంకా మన జీవితం అంతా నిద్రపోతాం. ఈ రాత్రి పడుకుంటాం కదా అందరం, పడుకుని ఇంకా లేవం, ఇంకా అలాగే ఉండిపోతామా మంచం మీద? మళ్ళీ సూర్యోదయం వస్తుంది, ఖచ్చితంగా మనం లేవలేకపోయినా ఆయనే లేపేస్తాడు, సూర్యుడు లేపేస్తాడు. మరణం అనేది నిద్ర. ఒక నిద్రపోయిన వ్యక్తి ఎలాగైతే తిరిగి లేస్తాడో మరణం కూడా నిద్ర. మరణానికి భయపడొద్దు, మరణానికి ఎవరో భయపడొద్దు, ధైర్యంగా ఉండాలి. మరణం అంటే ఈ లోకాన్ని దాటి మరో లోకాన్ని చూసే అవకాశం. మరణం అంటే మన చుట్టూ ఉన్న వారిని కాకుండా మనకి తెలియని వారిని, భక్తులను చూసే అవకాశం అది. ధనవంతుడు లాజరు సందర్భం మనకు తెలుసు. లాజరు ఉన్నాడు, చనిపోయిన తర్వాత అలా కళ్ళు మూసాడు అంతే. కళ్ళు మూసినాడు, మళ్ళీ కళ్ళు తెరిచాడు. ఎక్కడున్నాడు? పరలోకంలో నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మునున్నాడు. అలా తలకే చూస్తే ఎవడు కనపడుతున్నాడు ఆయనకి? అబ్రహాము గారు కనపడుతున్నాడు అండి. నువ్వు తెల్లారులు ఎత్తి ఆ మామ కనపడుతుంది, తెల్లారులు ఎత్తి ఈ మామ కనపడుతుంది. ఈ మోకాలకి కదండి, పాసిపోయిన మోకాలు, చెరిగిపోయిన జుట్లు, ఎప్పుడు వేసుకునే నైటీలు, ఇవే మన జీవితాలు. ఈ మోకాలు చూడడానికే మళ్ళీ తెల్లారులు వేస్తున్నాం మనం. మళ్ళీ అందుకే లేగాలనుకుంటున్నాం. నువ్వు కళ్ళు మోస్తే ఈ లోకంలో చూడబోయేది అబ్రహాం అని చెప్తే నమ్ముతావా? నువ్వు కళ్ళు మోస్తే చూసేది ఇస్సాకునని చెప్తే నమ్ముతావా? నమ్మాలే. నువ్వు కళ్ళు మోస్తే నువ్వు యాకోబుని చూసావు, ఈ లోకంలో చూడలేదు. నువ్వు కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే యాకోబుని చూస్తావు. నువ్వు కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే హేబెలుని చూస్తావు. నువ్వు కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే హానోకుని చూస్తావు. తెలుసా ఎంత గొప్ప ధన్యత అండి అది? నువ్వు కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే నోవాహుని చూస్తావు. వాడు ఎలా కట్టాడు అడగొచ్చాను, అక్కడికి వెళ్ళి వాడు ఎలా కట్టావయ్యా, ఎంత బాగా కట్టావు. అన్ని సకల జీవరాశులు రక్షించగలిగిన సమర్థత కలిగిన వాడిని ఎలా కట్టావు నువ్వు? అసలు ఆ కీలేంటి, నీ టెక్నాలజీ ఏంటి? మరణానికి మనిషి భయపడే రోజుల్లో దేవుడు చెబుతున్న మాట, మరణం చూడని నరులు లేడు. మరణం అనేది నిద్ర తప్ప మరణం అనేది ముగింపు కాదు. మరణం నిద్రే. మరణం తర్వాత మనిషికి ఉనికుంది. మరణం తర్వాత మనిషి జీవిస్తాడో. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. తెలుసా అండి, బైబిల్లో
బైబిల్ని మించిన ఆదరణ మనకు లేదు, బైబిల్ని మించిన ధైర్యం మనకు లేదు, బైబిల్లో చెప్పబడుతున్న విషయాలను మించిన నిజం ఇంకొకటే లేదు. అన్నీ అబద్ధాలే, అన్నీ ఫేకే. బైబిల్ ఒకటే నిక్కచ్చు, బైబిల్ ఒకటే నిజం. బైబిల్లో చెప్పాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. మోసే చచ్చిపోయాడని చెప్పాను ఇందాక, గుర్తుందా? చచ్చిపోయాడు. చచ్చిపోయినాడు మళ్ళీ బతుకుతాడా? చచ్చిపోయిన మళ్ళీ చూపించనా నేను మీకు? చచ్చిపోయినాడు మళ్ళీ చూపిస్తాను. కారణం ఏంటంటే వాక్యం అంతా గొప్పదే. మరణం అనేది నిద్ర అని చెప్పాడు, మరణం అందరికీ వస్తుందని చెప్పాడు, మరణం చూడని నరులు లేడని చెప్పాడు. అయితే ఈ మరణమే ముగింపా ప్రభువా మరణమే ముగింపా నా జీవితానికి? ఈ మరణం తర్వాత నా జీవితం అయిపోతుందా, ఇంక లేదా అంటే, అరే పిచ్చోడా, గొంగళి పురుగుని చూడ్డా అంటాడు దేవుడు. గొంగళి పురుగుని చూడరా. గొంగళి పురుగు గూడు కట్టుకుని గూట్లో చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత అది ఏమవుతుంది? సీతాకోక సిలుగు అవుతుందిరా. గొంగళి పురుగు లాంటి జీవితాన్ని సీతాకోకలా మారుస్తాను నేను ఈ జీవితాన్ని. ఈ భూమి మీద అసహ్యమైన జీవితం. నీకు నాకంటూ గౌరవం ఉంది ఈ లోకంలో? లేదు. నీకు నాకు ఎన్నుకుంది ఈ లోకంలో? లేదు. నీవు నేను యోగ్యులమై ఈ లోకంలో కాదు. అయినా సరే అయోగ్యులమైన మనకే దేవుడు మహిమ దేహాన్ని, మహిమ లోకాన్ని ఇస్తానని చెప్తున్నాడు. నమ్మాలి, దేవుని మాటలు నమ్మాలి. మోసే చచ్చిపోయాడు, మోసే పుట్టాడు, మోసే 3 నెలల వయసు, తర్వాత 40 ఏళ్ళ వయసు, మోసేది 80 ఏళ్ళ వయసు, మోసేది 120 ఏళ్ళ వయసు. 120 ఏళ్ళ వయసులో ఆ పర్వతంలో చచ్చిపోయాడు. ఆ లోయలో పాతి పెట్టేశారు. మోసే జీవితం అయిపోయింది అన్నారు అంతే. ఇది క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరాలు, 1405. క్రీస్తు రాకముందు 1405 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అది. మోసే చచ్చిపోయింది 1405. మరి గుర్తుంచుకోండి, క్రీస్తుకు పూర్వం 1405లో మోసే చచ్చిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. 1400 సంవత్సరాల పాటు కనబడలేదు మోసే. ఎవరికి తెలుసండి? మోసే లేడు. ఇంకా మోసే లేడు. నీవు మీ తాత మాత చచ్చిపోయారు, మీ మామ చచ్చిపోయింది, కనపడ్డారు నీకు ఎప్పుడైనా? ఏమైపోయారు? లేరు, వెళ్ళిపోయారు. అలా లేరు. లేనివారు ఇంకా లేరా? లేనివారు ఇంకా అస్సలు లేరా? లేనివారు ఇంకా అక్కడితో అంతమైపోయారా? లేని వారికి మరణమే ముగింపా? లేని వారికి జీవం లేదా? లేని వారికి మరొక లోకం లేదా? మరొక జీవితం లేదా అంటే ఉందే. అదే చెప్తుంది బైబిల్. ఈ లోకంలో లేని వారికి మరొక లోకం ఉందే. అది నమ్మాలే. చూద్దాం. మోసే గారు మనకు కనబడతాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం. 1400 సంవత్సరాలు క్రీస్తు రాక మునుపు, క్రీస్తు పుట్టక మునుపు 1400 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన మోసే గారు ఒక సందర్భంలో కనపడుతుంది. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుని యోహానును వెంట పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వెళ్ళాడంట యేసుప్రభు గారు. అప్పటికి మోసే గారు చచ్చిపోయి ఎంతకాలం అయింది? 1400 సంవత్సరాలు అయింది. మర్చిపోకండి, 1400 సంవత్సరాలు అయింది. ఈ 1400 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారి ఈ లోకంలో బతుకుతున్న కాలంలో తన శిష్యులైన యోహాను, యాకోబు, పేతురు అనే 3 శిష్యుల్ని వెంట పెట్టుకొని ఎవ్వరికి తెలియకుండా వీరు మాత్రమే కొండ మీదకే వెళ్ళారంట. వెళ్ళి రూపాంతరం చెందాడు. యేసు ఏం చేస్తాడంట? రూపాంతరం. ఆయన ముఖం మారిపోతుంది, ఆయన ఆకారంలో తేజస్సు మారిపోతుంది. రూపాంతరం చెందుతున్నాడు. రూపాంతరం పొందింటే ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రము వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో, వినండి జాగ్రత్తగా, ఇదిగో బైబిల్ చూడండి, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. కదా, కలగొద్దు దేవునికి మహిమ. ఎప్పుడైనా చచ్చిపోయాడు మోసే గారు? ఎప్పుడు చచ్చిపోయాడు మోసే గారు? 1400 సంవత్సరాల క్రితం మోసే గారు చచ్చిపోయిన మోసే గారు 1400 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు కొండెక్కితే కొండ మీదకి వచ్చాడండి మోసే గారు. నమ్ముతారా? నమ్ముతాం, మనం నమ్మాలి. మోసే గారు కొండ మీదకి వచ్చి యేసు ప్రభు కనపడతామో మనకు చెప్పమో కాదు, వారికి కనపడంటే చూడండి. ఏలియాయు వారికి కనబడి, వారికంటే యేసుక్రీస్తు వారు ఒక్కడికే కాదు, ఆయనతో పాటు వెళ్ళిన 3 కూడా కనపడ్డాడు. పేతురు గారు చూశారు, యాకోబు గారు చూశారు, యోహాను గారు చూశారు. మోసేని చూస్తున్నారు, ఏలియాని చూస్తున్నారు. వీరు మోసే ఏలియా అని బాగా గుర్తుపట్టేసి అంటారు చూడండి. అయ్యా 4 ప్రభువా, పేతురు అన్నాడు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, మనం ఇక్కడ ఉండిపోదాం. ఎందుకంటే మనం ఎప్పుడు మన జీవితంలో చూడని వారిని, మనం చూడలేమనుకున్న వారిని చూసేసాం.
మోసే చచ్చిపోయాడు, అతని జీవితం అక్కడ అంతమైపోయింది అనుకున్నాం. కానీ మనిషికి మరణం ముగింపు కాదు, మనిషి మరణం తర్వాత కూడా జీవిస్తాడని మాకు అర్థమవుతుంది ప్రభు అని చెప్తున్నారు. మనిషికి మరణం ముగింపు కాదు, మరణం తర్వాత కూడా జీవితం ఉంది. మరణం తర్వాత జీవితం ఉందని ఎలా అర్థమవుతుంది అంటే, ఇదిగో మోసే వచ్చాడుగా చూసాం, 1400 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన మోసే మళ్ళీ వచ్చాడంటే అర్థం ఏంటి? మరణం తర్వాత మోసే బతికే ఉన్నాడో. మరణం తర్వాత మనిషి మాయమైపోలేదు, మరణం తర్వాత మనిషి గాలిలో కలిసిపోలేదు, మరణమైన తర్వాత మనిషి అంతర్ధానం అయిపోలేదు, మరణం అయిపోయిన తర్వాత మనిషి కుక్కగా పుట్టలేదు, పిల్లిగా పుట్టలేదు. మనిషి భద్రపరచబడ్డాడు. ఎక్కడ? నెమ్మది పొందే స్థలంలో భద్రపరచబడ్డాడు. ఈ భద్రపరచబడిన వారు దేవుడు ప్రమేయం బట్టి, దేవుడు అధికారాన్ని బట్టి ఈ భూమి మీదకి ఒకసారి ఆ వ్యక్తిని పంపించాడు, రుజువు కోసం. మోసేని చూశాడు, మనం ఇక్కడ ఉండడం మంచిది, ఇగో మోసేకి గుడారం కడదాం, మోసేకి ఒక పర్ణశాల కడదాం, ఏలియాకి ఒక పర్ణశాల కడదాం, ఇక్కడే ఉండిపోదాం ప్రభు అని చెప్తున్నారు. ఎవరో? పేతురు. కారణం ఏంటి? చూడని వారిని చూస్తున్నాడు. మనం కూడా మరణం ముగింపు అని మీరు ఎప్పుడు అనుకోకండి. మరణం ముగింపు కాదు. మనిషికి మరణం అనేది అసలు ముగింపే కాదండి. కళ్ళు తెరిచిన తర్వాత మరొక ఉదయం ఎలాగుందో, మనకి రాత్రి అయిన తర్వాత మరొక ఉదయం ఎలాగుందో, ఈ లోకంలో కళ్ళు మూసిన తర్వాత ఇది ఒక నిద్ర కింద భావించి మరో లోకంలో మనం మేల్కొంటామని ఆశ కలిగి ఆలోచనతో మనం జీవించాలి. ప్రభువుని వెంబడిస్తున్న మనం విశ్వాసం కలిగి ఉండాలి. అందరికీ వస్తుందా ఈ లోకం? అందరికీ ఆ జీవితం దక్కుతుందంటే అందరికీ దక్కదండి. ధనవంతులు లాజరు ఉన్నారు, ధనవంతుడికి దక్కలేదు, లాజరు దక్కింది. అబ్రహాం దగ్గరికి వెళ్ళే అవకాశం, పరిశుద్ధులతో చేరే అవకాశం, పితరులతో చేరే అవకాశం. పరిశుద్ధులు ఎవరు దొరికింది? లాజరు దొరికింది. అబ్రహాంకి దొరకలేదు. అబ్రహాం కాదు, క్షమించండి, ధనవంతుడు దొరకలేదు. ఎవరు దొరికింది? లాజరు దొరికింది. అంటే అర్థం ఏంటంటే, ధనవంతుడు దేవుని చిత్త ప్రకారంగా బతకలేదు, లాజరు దేవుని చిత్త ప్రకారంగా దేవుని చిత్త ప్రకారంగా బ్రతికే వారికే మరొక జీవితం. అది ఇద్దరికి ఉంటుందండి, ఎవరికి లేదంటలేదు. వారు యాతన పొందుతారు, మనం మాత్రం నెమ్మది పొందుతాం. మోసే నెమ్మది పొందుతున్నాడు. మోసే ఒకసారి యేసు బ్రదర్కి వెళ్ళరా అన్నాడు దేవుడు. మోసే ఏలియా జతేసి వచ్చేది తెలుసండి. మోసే కాలం ఏంటి, ఏలియా కాలం ఏంటండి? మోసే కాలం ఏం 1400, ఏలియా కాలం 600 అండి. మోసేకి ఆయనకి పొత్తు ఏంటండి? మోసే ఏలియా జతలేసి వచ్చేసారండి పర్వతం మీదకి. నడు ప్రభు దగ్గరికి వెళ్దాం, మన ప్రభు దగ్గర. ఆయన నిర్గమమును గూర్చి వారు మాట్లాడతాను. ఎప్పుడు చచ్చిపోతావు అడుగుతున్నారండి యేసుప్రభుని, తెలుసండి? నమ్ముతారా? వచ్చే నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు, మా పరదేశికి ఎప్పుడు వస్తావు, మేమంతా నిన్ను ఎప్పుడు చూస్తాం. ఆయన్ని అంతవరకు ఎవరో చూడలేదు. పరదేశంలో ఉన్నారు కానీ ప్రభువుని ఎవరో చూడలేదు, పరలోకం వెళ్ళలేదు వీళ్ళంతా కూడా. ఇప్పుడు అన్నారు ఆయన నిర్గమం గురించి మాట్లాడుతున్నారు. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు, నీ కార్యక్రమం ఎలా చేస్తావు, ఏదో త్వరగా చేయి, ఆటంకం మాత్రం చేయకే, చచ్చిపోవటాకే, చావడానికి ఆటంకపరచకే. యేసుప్రభుకి సలహా ఇస్తున్నారు వాళ్ళు. చావడానికి భయపడకే, నువ్వు చచ్చిపో, వచ్చేయి, మేము ఉన్నాం, మోసే వచ్చేయి, నిన్ను చూసే భాగ్యం దక్కుతుందయ్యా మాకు. మాకు ఎలాగ దక్కింది ఇప్పుడు భూమి మీద ఉండగా. పరదేశంలో ఉన్నవారికి నిన్ను ప్రత్యక్షంగా చూసే ధన్యత దక్కుతుందయ్యా, వచ్చేవయ్యా, వచ్చేయి, ఈ కార్యక్రమం మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దని చెప్తున్నారు మోసే అహరోన్. ఎరా నీకు అనిపించండి రా, మంచి పాయింట్లో పడకు సారుగుట. మరి మనం ఏం చేయాలంటే ప్రకటన చివరి మాట చెప్పేసి ముగించేస్తాను. 22 ప్రకటన 22:10 ఈ మాట చెప్పేసి ముగిస్తాను. 22:10-11 మరియు అతడు నాతో ఇలాగ సెలవిచ్చాను, ఇలా చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇకను అన్యాయము చెయ్యనిమ్ము, అపవిత్రుడై ఉండువాడు ఇకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున ప్రతి వానికిచ్చుటికై నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నేను తీసుకెళ్తాను, ఎవరిని ఎక్కడ తీసుకెళ్ళాలని సంగతి. ఉండనిమ్ము అంటే ఆ నల ఉన్నాయి అని అర్థం కాదండి. అది కింద పుట్టినోట్లు అంటాడు, ఉండును అన్న పదం ఉపయోగిస్తాడు. ఉండనిమ్మ అన్న ప్రతి దగ్గర పుట్టినోటు ఉంటుంది, 2 అంకె. ఆ 2 అంకెలో ఉండును అని ఉంటుంది. ఆ మాట చదువుతాను చూడండి. అన్యాయం చేసేవాడు అన్యాయం చేయును, అపవిత్రుగా ఉండేవాడు అపవిత్రంగానే ఉండును, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండును, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండును. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచే జీతం నా యొద్ద ఉన్నది. నేను డిసైడ్ చేస్తాను ఎవరెట్టి వెళ్ళాలన్నదే నేను డిసైడ్ చేస్తాను. నీ జీవితాన్ని బట్టి, నీ క్రియలను బట్టి, నీ మాటలను బట్టి, నీ తీరును బట్టి, నీ ప్రవర్తన బట్టి. బాగుందా మన ప్రవర్తన? దేవుని వాక్యానుసారంగా ఆలోచన చేస్తే మన ప్రవర్తన బాగుందా? ఇప్పుడు చెప్పండి. ఏ నిరీక్షణ ఉందా మనకి? ఎక్కడికి వెళ్దామని ఆలోచన ఉంది? పరలోకం వెళ్ళిపోవాలని అందరికీ ఆశే,
కదండి. పరలోకి వెళ్ళిపోవాలి అందరికి ఆశే, కువైట్ వెళ్ళిపోవాలి అందరికి ఆశ అంట. మిగతా ప్రదేశాలకు వెళ్ళకపోయినా కానీ కువైట్ వెళ్ళాలని ఆశ ఎక్కువ అంట. ఎందుకంటే జీతాలు ఎక్కువ ఏవో. ఇప్పుడు ఇజ్రాయిల్ వెళ్ళిపోవడానికి ఇష్టమంట. అంటే అర్థం ఏంటి? వెళ్ళిపోవడానికి అందరికి ఇష్టమే. వీడికి మెడికల్ రావాలి, వీళ్ళు డిఫెక్ట్ ఉండకూడదు, వీడు ఎలిజిబుల్ అవ్వాలి, ప్రతి దాంట్లో వాడు కరెక్ట్గా అన్నింటిలో ఉండాలి కదా. నీకు కూడా పరలోకి వెళ్ళిపోవాలని ఉంటుంది. చచ్చిపోతే పరలోకి వెళ్ళిపోదాం, ప్రభువుని చూసేద్దాం అనిపిస్తుంది. కానీ ఏ సుఖం? మన జీవిత క్రియలు బాగుండాలి. నువ్వు వ్యభిచారం చేస్తున్నావా? మానేయ్. దొంగతనం చేస్తున్నావా? మానేయ్. మోసాలు చేస్తున్నావా? మానేయ్. అక్రమాలు చేస్తున్నావా? మానేయ్. నోట బూతులు ఉన్నాయా? విసర్జించు. నీలో ధనాపేక్ష ఉందా? చంపేయ్. సరసోక్తులు ఉన్నాయా? మాట్లాడుకో. నీకు లేనిపోని ఇంకేమైనా ఉన్నాయా? వదిలేయ్. వదలలేదా నిన్ను దేవుడే వదిలేస్తాడు. నువ్వు వదలకపోతే దేవుడు నిన్ను వదిలేస్తాడు, అంతే. కాబట్టి అర్థం చేసుకోండి, మరణం అందరికీ వస్తుంది. మరణం వచ్చిన తర్వాత భయపడ్డానికే లేదు. అట్టి ధైర్యం కలిగి మన దేవుని కోసం ఉన్నతులుగా ఎదుగుదాం. అట్టి కృప భాగ్యం మనందరికి దేవుడు అనుగ్రహించి నడిపించిన కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇంతసేపు ప్రభా ఉన్నతమైన మీ మాటలో ఆలోచించడానికే మీరు సహాయం చేసినందుకు, కృప చూపించినందుకు వందనాలు ప్రభా. మరణం అందరికీ వస్తుంది నాయన. మరణం చూడని నరుడు అన్నోడు ఈ భూమి మీద లేడు. ప్రతి జీవికి మరణం అనేది నాయన మరి మీరు అనుగ్రహించిన నేను ఒక సంకేతం ప్రభా. అలాగే ప్రభా మేము కూడా మరణించాలి నాయన. ఆనాడు మోషే గారు పుట్టారు, ఎదిగారు, వయసు గడిచిన తర్వాత ఆయన మరణదినం సమీపించింది. ఆయన మరణించాడు, చనిపోయాడు. మోషే చనిపోయాడు కానీ ఈ లోకంలోంచి వెళ్ళిపోయాడు కానీ ఆయన ఉనికి ఈ లోకం దాటిన తర్వాత ఉంది. ఆయన ఇంకా ఉన్నాడు అని చెప్పడానికి బైబిల్లో ఎన్నో రుజువులు ఉన్నాయి. అవును ప్రభా, ఈ లోకంలో మేము కూడా మరణానికి భయపడకుండా మీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యం దయచేయండి ప్రభా. మా జీవిత క్రియలు దిద్దుకుని నైనా మేము మీ ఎదుటి నీతిమంతులుగాను నిందారహితులుగాను ప్రభా, మాలో మచ్చ డాగు కలంకం ఏదీ లేకుండా ప్రభు మీ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే పిల్లలుగా ఉండడానికి సహాయం చేయండి. అటువంటి ధన్యత, అటువంటి కృప నైనా మాకు అనుగ్రహించండి, కృప చూపించండి. మేము కూడా జీవించాలని ఆశ కలిగి ఉన్నాం నైనా. మా జీవితాలు దిద్దుకొని మీకోసం ఉన్నతంగా బతికే భాగ్యాన్ని దయచేయండి నైనా. మరి కుటుంబం యొద్ద, సత్యానంద కుటుంబం యొద్ద అనుగ్రహించి నైనా ఈ వాక్యాన్ని అనుగ్రహించి మీరు చూపించిన కృపగా వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యం నాయన గృహాన్ని ఆనుకొని ఈ వాక్యాన్ని అనేక మంది తెలియచేయడానికి మీరు కృప చూపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. దూర ప్రాంతంలో ఉన్న కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి, ఆరోగ్యంతో అనుగ్రహించండి, కృప చూపించండి. మరి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి, వారికి ఆయుషార్కులు దయచేయండి నేను. వారు ఎదుగుతున్న క్రమంలో వారికి సహాయపడండి, వారి చదువుల్లో తోడేయండి, కృప చూపించండి. సత్యానంద కూడా జ్ఞాపకం చేసుకోండి, ఆయుషార్కులు నింపండి ప్రభు. తను చేస్తున్న ఆటో ప్రయాణాల్లో కృప చూపించండి, సహాయపడండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను అనేక మంది వాక్యం విన్నారు. విన్నవారందరూ తండ్రి నేను నిష్కపటమైన తమ హృదయాల్లో మీ మాటలు దాచుకునే భాగ్యం దయచేయండి. నిజమే మరణం వస్తుంది, మాకు కూడా వస్తుంది, కానీ మేము కూడా జీవించాలని ఆశ కలిగి ఉండడానికి కృప చూపించండి. మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి సదాకాలము మా అందరికీ తోడి నడిపించును గాక, ఆమేన్. అరే లేవా ఒక్క